గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండ్ వెల్కమ్. సో నిన్న మనము నాడీ వ్యవస్థలో మొదటి భాగాన్ని చూసాము. నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం భాగాల్లో నాడులు, వెన్నుపాము, మెదడు అనుకున్నాము. దానిలో మొదటి 2 భాగాలు చూసాము. నాడులు అంటే ఏమి, దానిలో ముఖ్యమైన భాగం న్యూరాన్ అంటే ఏంటి, ఆ న్యూరాన్లు ఎలా ఉంటాయి, న్యూరాన్లోని రకాలు ఏంటి, మొత్తం డీటెయిల్గా చూసాము. నాకు తెలిసినంత మేర చెప్పాను. ఈరోజు మిగిలినటువంటి భాగము మెదడు. మెదడు గురించి మనం డీటెయిల్గా చూడాలంటే మెదడును ఎన్సెఫలాన్ అని కూడా అంటారు. గ్రీక్లో ఎన్సెఫలాన్. ఇది ఎన్సెఫలాన్ అనే వర్డ్ చాలా ముఖ్యమైనది, గుర్తుంచుకోవాల్సినటువంటి మంచి పదము. ఎందుకంటే మెదడు పనిచేసే విధానాన్ని మనం గ్రాఫ్ రూపంలో చేసేటప్పుడు ఈఈజీ అంటాం. ఈఈజీ అంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్. అదేవిధంగా హృదయం గురించి చూసినట్లయితే ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. అదేవిధంగా కండరాల గురించి అయినట్లయితే ఈఎంజీ ఎలక్ట్రోమయోగ్రాఫ్. ఆ విధంగానే మెదడు యొక్క పనితీరు గురించి మనం అధ్యయనం చేయడానికి ఉపయోగించే దాన్ని ఈఈజీ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ అంటారు. సో ఈ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ అనేది ఇక అందుచేత ఈ ఎన్సెఫలాన్ అనే వర్డ్ని రకరకాల భాగాలు చూసినప్పుడు కూడా అదే పదాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎన్సెఫలాన్ మీన్స్ నథింగ్ బట్ బ్రెయిన్, మెదడు గురించి అని అర్థం చేసుకోవాలి. సో ఎన్సెఫలాన్ అనే వర్డ్ అందరూ గుర్తుంచుకోండి. ఈ యొక్క మెదడు యొక్క నిర్మాణాన్ని మనం చూసినట్లయితే మెదడు బయట వైపు బూడిద వర్ణంలో ఉంటుంది, లోపల వైపు తెలుపు వర్ణంలో ఉంటుంది. సో బయట యాష్ కలర్ బూడిద రంగులో ఉంటుంది, లోపల పదార్థం అంతా కూడా తెలుపు వర్ణంలో ఉంటుంది. ఇది ఆల్రెడీ నిన్న వెన్నుపాము డిస్కస్ చేసేటప్పుడు మనం చెప్పుకున్నాం. వెన్నుపాము మరియు మెదడు అనేటివి 2 రక్షణ వలయాలు కలిగి ఉంటాయి అని చెప్పుకున్నాం. అది ఒకటి మెదడుకి బయట వచ్చేసి కపాలం చేత గట్టిగా ఉన్నటువంటి ఎముకల చేత నిర్మితమై ప్రొటెక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా మెదడు బయట వైపు మెనింజెస్ అనేటువంటి పొర చేత కప్పబడి ఉంటుంది. సో ఈ విధంగా వెన్నుపాము కూడా బయట వెన్నెముక కలిగి ఉంటుంది, లోపల మెనింజెస్ అనే పొరను కలిగి ఉంటుంది. సో 2 విధాలైనటువంటి రక్షణ వలయాల్లో ఈ 2 కూడా మెదడు మరియు వెన్నుపాము 2 కూడా రక్షింపబడుతూ ఉంటాయి. సో ఇది కపాలంలో 3 పౌండ్ల బరువు ఉంటుంది. చిన్నపిల్లల్లో 370 నుంచి 400 గ్రాములు ఉంటుంది. అంటే 300 పౌండ్లు అంటే రమారమి 1200 నుంచి 1500 గ్రాముల బరువు ఉంటుంది. పిల్లల్లో అయితే ఇది 370 నుంచి 400 గ్రాములు మాత్రమే ఉంటుంది. చిన్నపిల్లల్లో ఎదుగుతూ వచ్చి ఒక వయసు వరకు ఎదిగి పెరిగిన తర్వాత నాడీ కణాలని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత దీని యొక్క డెవలప్మెంట్ అనేది ఆగుతుంది. మెదడు అభివృద్ధి చెందడానికి, చిన్న వయసు నుంచి మెదడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి B6 విటమిన్, సి విటమిన్, గ్లూకోజ్ అవసరము. మెదడు అభివృద్ధికి ఏ అవసరం అంటే B6, సి విటమిన్ మరియు గ్లూకోజ్ అవసరము. మనం పీల్చే గాలిలో 20% ఆక్సిజన్ను మరియు 20% గ్లూకోజ్ను, శరీరంలోని గ్లూకోజ్ను మెదడు ఉపయోగించుకుంటుంది. పవర్ పాయింట్ డిస్ప్లే చేస్తున్నారా సార్? సార్ చేస్తున్నాను సార్. రావట్లేదు, చూడండి ఒకసారి. వస్తుంది సార్. రావట్లేదు, ఒక నిమిషం. ఇప్పుడు సార్? ఇప్పుడు ఇంకా రాలేదు, వస్తుంది మీ స్క్రీన్. ఓకే, నౌ ఇట్ ఇస్ కమ్. ఒక నిమిషం సార్. ఓకే, వచ్చింది. వచ్చింది సార్. భరణినాథ్ రెడ్డి గారు, యూ కెన్ కంటిన్యూ. చెప్తాను సార్. 1 minute సార్. 1 minute. ఓకే.
ఒక చిన్న డిస్టర్బెన్స్ సార్, 1 minute సార్. ఓకే, కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఓకే, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో మెదడు అనేది మనం పీల్చేటువంటి గాలిలో 20% ఆక్సిజన్ను శరీరంలోని గ్లూకోజ్ మొత్తంలో 20% ఉపయోగించుకొని తన యొక్క దైనందిన కార్యక్రమాలను నిర్వర్తిస్తుంటుంది. ఇక్కడ 20% ఆక్సిజన్ పరిపూర్ణంగా అందనట్లయితే మనకు మొదటి సిమ్టమ్స్ గా లైట్ గా హెడేక్, తల తిరిగినట్లు, వామిటింగ్స్ రావడం ఇలాంటివి మనకు సిమ్టమ్స్ గా బయటపడతాయి. దట్ ఇండికేట్స్ సఫిషియంట్ ఆక్సిజన్ వార్ నాట్ సప్లైడ్. సరిపోయినటువంటి ఆక్సిజన్ ని మెదడుకు అందడం లేదనేది ఒక చిన్న ఈ యొక్క సిమ్టమ్ తో మనకు తెలియజేస్తుంది. అందుకే మనం చూసినట్లయితే సాధారణంగా ఇప్పుడు మనం అందరూ కూడా మార్నింగ్ లేచిన తర్వాత వీలైనంత వరకు ఏదో ఒక పని నిలబడి పని చేయడము లేదంటే కూర్చొని పని చేయడం చేస్తాం, కానీ రోజులో ఎక్సెప్ట్ మనం కసరత్తు చేసేటప్పుడు మినహాయిస్తే ఎప్పుడు కూడా దానిని మన యొక్క అప్పర్ బాడీ నడుము వద్ద ఉన్న దాన్ని ముందుకు వంచేటువంటి ప్రసక్తి లేదు. అలా చేయకపోవడం వల్ల మెదడికి రక్తం కావచ్చు, రక్తం ద్వారా గ్లూకోజ్ కావచ్చు, సరిపడా ఆక్సిజన్ కూడా అందడానికి అతి కష్టం మీద జరుగుతుంది. అందుకే మనకు యోగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం చూసుకున్నట్లయితే పాదహస్తాసనము, పర్వతాసనము ఇవన్నీ వేయడం వల్ల శరీరం యొక్క పై భాగము వంచుతున్న దాని వల్ల ఆక్సిజన్ లేదా రక్తం అనేది పూర్తి స్థాయిలో అందేదానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఎందుకు మనం యోగా చేయాలి లేదా ప్రాణాయామం చేయాలంటే మెదడుకి సరిపడా అంత ఆక్సిజన్ అందించడానికి మన వంతుగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఇంకొక విధంగా చూసుకున్నట్లయితే, సాంప్రదాయపరంగా చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మహమ్మదీయులు ముస్లింలు తీసుకున్నట్లయితే ప్రపంచంలో ప్రతి ముస్లిం కూడా 5 సార్లు నమాజ్ చేస్తారు. నమాజ్లో ఒక ప్రక్రియగా వాళ్ళు తమ యొక్క నడుము భాగాన్ని ముందుకు వంచి కాళ్ళు వద్ద పట్టుకుంటారు, పాదహస్తాసనం చేస్తారు. సో 5 సార్లు నమాజ్ చేసేదాని వల్ల ఈ పాదహస్తాసనం వలన ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందేటువంటి అవకాశం జరుగుతుంది. సంప్రదాయంలో భాగమైనప్పటికీ కూడా అలా వాళ్ళు చేసుకుంటూ వస్తారు. మనం మన సంప్రదాయాలను గౌరవించుకున్నట్లయితే, అనుకున్నటువంటి ఆసనాలు ఇవన్నీ చేసినట్లయితే మెదడుకి సరిపడా ఆక్సిజన్ అందించడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా మెదడు అనేది ఒక సెకనులో 5000 సమాచారాలను స్వీకరిస్తుంది. 5000 సమాచారాలను స్వీకరించి ఏది ఎంత అవసరమో, దేనికి ముఖ్యమైనటువంటి అవకాశం ఇవ్వాలో ఆ సమాచారాన్ని విశ్లేషించి దానికి సరిపడా ప్రతిక్రియను నిర్వర్తించడానికి మనకు సందేశాలను ఇచ్చి ఆ యొక్క శరీర అవయవాలు పనిచేసే విధంగా మెదడు మనకు చాలక నాడుల ద్వారా సంకేతాలను పంపుతుంది. మెదడుని కానీ పరిశీలించినట్లయితే ఒక నిమిషం, ఇక్కడ ఇప్పుడు ఈ స్లైడ్ లో మెదడు బొమ్మను చూసినట్లయితే మనకు మెదడులో అనేక రకాలైనటువంటి ఎత్తుపల్లాలు కనబడుతున్నాయి, ముడతలు, ఎత్తుపల్లాలు కనబడుతున్నాయి. దీన్నే ఫోల్డింగ్ లేదా ఫిర్రోస్ అంటారు, మడతలు లేదా గాడులు అని కూడా అంటారు. వీటి వల్ల లాభం ఏంటట్లయితే ఇలాంటి ముడతలు కలిగి ఉండే దాని వలన అనేకమైనటువంటి నాడులు దాంట్లో అమరేందుకు చాలా అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక ప్లెయిన్ సమతలమైనటువంటి ఉపరితలం కలిగి ఉన్నట్లయితే అతి కొద్ది సంఖ్యలోనే ఈ యొక్క నాడీ కణాలు అనేటివి అక్కడ అమరేదానికి ఉపయోగపడతాయి. సో దానివల్ల మనిషికి అనుకున్నంత స్థాయిలో పరిజ్ఞానం పెరగకపోవడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా మెదడు అనేకమైనటువంటి ఎత్తుపల్లాలు కలిగి ఉండేదాని వల్ల, ఫోల్డింగ్ అండ్ ఫీరోస్ ఉండేదాని వల్ల అధికమైనటువంటి నాడులు అక్కడ అమరేందుకు తోడ్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకే మనము జీర్ణ వ్యవస్థలో చెప్పుకున్నాం.
చిన్న ప్రేగులు అనేకమైనటువంటి ముడతలు మెలికలు కలిగి ఉంటాయి. ఇలా కలిగి ఉండే దాని వల్ల వాటి గోడల్లో అనేకమైన సంఖ్యలో విల్లీస్ అమరబడి ఉంటాయి, చూషకాలు అమర్చబడి ఉంటాయి. సో దట్ జీర్ణమైన ఆహారాన్ని మొత్తాన్ని కూడా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. అదే సిద్ధాంతం పైన మెదడులో ఉన్నటువంటి ఈ ముడతలు లేదా గాడుల వలన అనేకమైనటువంటి నాడీ కణాలు అమరడానికి చాలా అవకాశం ఉంటుంది. వీటికి రకరకాల పేర్లు ఇచ్చారు. ఆ యొక్క ముడతలు ఎత్తులో ప్రదేశంలో ఎక్కువ ఎత్తు ప్రదేశాల్లో ఉన్నటువంటి భాగాన్ని గైరీ లేదా గైరస్ లేదా కన్వల్యూషన్స్ అంటారు. సో ఎత్తు ప్రదేశాలు, ఆ యొక్క ముడతల్లో బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశాలను గైరీ అంటారు లేదా గైరస్ అని కూడా అంటారు. తక్కువ పల్లమును, తక్కువ లోతున్న ప్రదేశాన్ని సల్సై లేదా ఖండితాలు, విభజన చేస్తుంది కాబట్టి ఖండితాలు. ఎక్కువ లోతున్న ప్రదేశాలను, చాలా డీప్ గా ఉన్న వాటిని విదరాలు లేదా ఫిష్యూర్స్ అంటారు. విదరాలు లేదా ఫిష్యూర్స్. సో మెదడులో ఉన్నటువంటి ఎత్తు పల్లాలను మనం చూసినట్లయితే ఎత్తుగా ఉన్నదాన్ని గైరీ అని, తక్కువ ఎత్తున్న దాన్ని సల్సై అని, ఎక్కువ లోతున్న దాన్ని అయితే ఫిష్యూర్స్ అని లేదా విదరాలని అంటారు. మెదడు గోడలు మెనెంజెస్ అనే పొర చేత కప్పబడి ఉంటుంది. ఈ మెనెంజెస్ అనేది ప్రొటెక్టివ్ లేయర్ అని మనం బిగిన్ లో చెప్పాను. ఈ మెనెంజెస్ లో కూడా 3 పొరలు ఉంటాయి. ఆ 3 పొరలు ఏంటంటే బాహ్యంగా డోరా అనే పొర ఉంటుంది, ఇది దృఢకల పరాసిక, మధ్యన ఉన్నటువంటిది ఎరిక్నాయిడ్ అనే పొర, లోపల ఉన్నటువంటిది పయో అనే పేరుతో ఉన్నటువంటి పొర. ఈ పయో పొర అనేది సెరిబ్రల్ కార్టెక్స్ కి అతుక్కుని ఉంటుంది, అంటే మెదడు యొక్క పై భాగానికి దగ్గరగా అతుకబడి ఉంటుంది. ఏదంటే పయో. అదేవిధంగా ఈ యొక్క ఎరిక్నాయిడ్ పయో మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మేరు మస్తిష్క ద్రవము, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేటువంటి జీవ ద్రవ్యము ఉంటుంది. మేరు మస్తిష్క ద్రవము. దీని యొక్క ముఖ్య విధి ఏంద్రా అంటే మెదడుని బాహ్య ఘాతుకాల నుంచి రక్షిస్తూ ఉంటుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ షాక్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఎనీ ఇంపాక్ట్స్ ఓవర్ ద బ్రెయిన్. సో దాన్ని మేరు మస్తిష్క ద్రవము అంటారు. ఇది జీవ ద్రవ్యము. ఇది బఫర్ లాగా పనిచేస్తుంది. బఫర్ ద్రవము అంటే ఏంటంటే కావలసిన చర్యలను ప్రోత్సహిస్తూ తన యొక్క ఆకృతిని లేదా తన యొక్క పరిణామాన్ని త్వరగా మార్చుకోకుండా ఉండేటువంటి ద్రవాన్ని బఫర్ ద్రవము అంటారు. అలాంటిది మనకి శరీరంలో ఈ యొక్క సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కావచ్చు, మరియు రక్తం కూడా కావచ్చు, ఇవన్నీ కూడా వాటి యొక్క రూపాన్ని త్వరగా మార్చుకోకుండా ఆ పనిచేసే ఎక్కడెక్కడ పోతాయో ఆ కణాలకు కావాల్సిన పోషక పదార్థాలను అందిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మేరు మస్తిష్క ద్రవం కూడా కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి నాడీ కణాలకు పోషకాలను అందిస్తూ ఉంటుంది. ఈ యొక్క బొమ్మను మనం చూసినట్లయితే ఇక్కడ పైన ఉన్నటువంటి నా కర్సర్ కదులుతున్నటువంటి ఈ భాగం వచ్చేసి బ్లూగా ఉన్న ఈ 2 పొరలు వచ్చేసి ఈ యొక్క డ్యూరా లేయర్, పై భాగం ఉన్నటువంటి డ్యూరా లేయర్. దానికైనా పైన మనకు 2 పొరలు కనబడుతున్నాయి. సారు మనకు మెనింజెస్ 3 పొరలే అన్నారు, ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాయంటే పైన స్కాల్ప్, అంటే మన యొక్క తల భాగంలో పైన కప్పి ఉండేటువంటి చన్నని చర్మ పొరను స్కాల్ప్ అంటాం, నుదుటి పైన ఉన్నది. దాని కింద స్కల్, పుర్రె ఎముక ఉంటుంది. దాని కింద ఉన్నటువంటి పొర డ్యూరా పొర, అది మొదటి లేయర్ ఆఫ్ ది మెనింజెస్. దాని కింద లైట్ బ్లూగా కనబడుతున్నటువంటిది ఎరిక్నాయిడ్ లేయర్, ఎరిక్నాయిడ్ పొర. కింద ఇక్కడ పింక్ కలర్ లో ఉన్నటువంటిది పయో పొర, పయోది. ఈ ఎరిక్నాయిడ్ పయోకి మధ్యలో మేరు మస్తిష్క ద్రవం ఉంటుంది. ఇది మెదడును బయట ఘాతకాల నుంచి రక్షిస్తుంది. ఈ పయో పొరను చూసినట్లయితే కింద సెరిబ్రల్ కార్టెక్స్, అంటే మెదడు యొక్క పై భాగానికి అతుకబడి ఉంటుంది. ఈ విధంగా మెనింజెస్ లేయర్ లో ఉన్నటువంటి వివిధ పొరలు మెదడును కప్పి ఉంచి రక్షణ కలిగిస్తాయి. సో ఎరిక్నాయిడ్ పయో పొరల మధ్య మేరు మస్తిష్క జీవద్రవం ఉంటుంది. ఈ జీవద్రవం అనేది చెప్పాను ఇదివరకే, మీకు బఫర్ లాగా పనిచేస్తుంది. అంటే జీవకణాల నాడీ కణాలకు పోషకాలు అందించి అభివృద్ధి చెందడానికి, సరిగ్గా కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఈ యొక్క మెదడును లాంగిట్యూడినల్
ఫిష్యూర్. నిలువైనటువంటి విధానము మెదడును కుడి ఎడమలుగా విభజిస్తుంది. ఇక్కడ ఈ బొమ్మ చూసినట్లయితే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఎరుపు లైన్ వచ్చేసి ఈ యొక్క పొడవైనటువంటి విదరము, నిలువైనటువంటి విదరము. పొడవు, నిలువు అంటే పొడవుగా ఉన్నటువంటిది. ఈ విదరము మెదడును కుడి ఎడమ భాగాలుగా విభజిస్తుంది. అంటే కుడి వైపు ఉన్నటువంటి మెదడు ఎడమ వైపు ఉన్నటువంటి భాగంగా విభజిస్తుంది. ఇది పైకి చూడడానికి రెండు వేరు వేరు భాగాలుగా కనబడినప్పటికీ లోపల అంతర్గతంగా కార్పస్ కల్లోజోమ్ అనే ప్రాంతంలో రెండు ఒకటిగా అతుకబడి ఉంటాయి. రెండు ఒకటిగా అతుకబడి ఉంటాయి. ఈ మెదడులో ఉన్నటువంటి కుడి అర్ధ భాగము శరీరంలోని ఎడమ వైపు అన్ని భాగాలను వాటి పనితీరును నియంత్రిస్తుంది. సో రైట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ కెన్ కంట్రోల్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ. అదేవిధంగా ఎడమ అర్ధ భాగము శరీరంలోని కుడివైపు భాగాల యొక్క పనితీరును నియంత్రిస్తుంది. మెదడు యొక్క ఎడమ వైపు ఉన్నటువంటి మెదడు శరీరంలోని కుడివైపు ఉన్న శరీర భాగాలు మొత్తాన్ని కూడా వాటి పనితీరును నియంత్రిస్తుంది. సో క్రాస్ సెక్షన్ కుడి మెదడు ఎడమ శరీర భాగాలను, ఎడమ మెదడు కుడి శరీర భాగాలను. సాధారణంగా మానవునిలో ఎక్కువగా ఎడమ అర్ధ భాగం డామినేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి చాలా మంది వ్యక్తులు కూడా కుడి చేతి వాటాన్ని కలిగి ఉంటారు. అలా కాకుండా ఎవరికైనా కుడి మెదడు డామినేట్ చేసినట్లయితే కుడి భాగము వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్ గా ఉంటారు. సో ఎందుకంటే చెప్పాము కుడివైపు భాగము శరీర ఎడమవైపు భాగాలను, ఎడమ మెదడు వచ్చేసి కుడి శరీర భాగాలను నియంత్రిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మెదడు అనేది ఒక లాంగిట్యూడినల్ ఫిష్యూర్ చేత ఇట్ హ్యాడ్ బీన్ డివైడెడ్ ఇంటూ రైట్ అండ్ లెఫ్ట్. నిలువైన విదరము మెదడుని కుడి మరియు ఎడమగా విభజిస్తుంది. మొత్తం మెదడును మనం చూసినట్లయితే ఇప్పటి వరకు సహజంగా మొత్తం మెదడు యొక్క నిర్మాణాన్ని చూసాము. అది పనిచేసేటువంటివి దాని ఆకారంలో ఉన్న పరిమాణాలను బట్టి మెదడును ముఖ్యంగా మూడు భాగాలుగా విభజిస్తారు. ఒకటి ముందు మెదడు లేదా పెద్ద మెదడు లేదా సెరిబ్రమ్, రెండవది మధ్య మెదడు, మూడవది వెనుక మెదడు అంటారు, హిన్ బ్రెయిన్. ఈ హిన్ బ్రెయిన్ లో మళ్ళీ మనకు మూడు భాగాలు ఉంటాయి. అవి ఏంటిరా అంటే పాన్స్ వెరోలి, మెడుల్లా అబ్లాంగేటా, చిన్న మెదడు. సో మెదడును మూడు భాగాలుగా విభజిస్తారు. ఆ మూడు భాగాలుగా విభజిస్తే ముందు మెదడు, మధ్య మెదడు, చివరిది వచ్చేసి వెనుక మెదడు. ఆ యొక్క భాగాలు వచ్చినప్పుడు దానిలో తిరిగి ఉన్న భాగాల గురించి మనం సవివరంగా ఆలోచిద్దాము. ఇప్పుడు మొదటి భాగం తీసుకున్నట్లయితే ముందు మెదడు ప్రో బ్రెయిన్ అంటారు లేదా ప్రోసెఫలాన్ అంటారు. పెద్ద మెదడు బిగ్ బ్రెయిన్, మస్తిష్కము సెరిబ్రమ్ అని కూడా అంటారు దీన్ని. ఇదివరకు చెప్పుకున్నట్టు ప్రోసెన్సెఫలాన్ ముందు వైపు ఉన్నటువంటి మెదడు అని అర్థం. ఇది మొత్తం మెదడు బరువులో 8/9 వంతు ఉంటుంది. ది టోటల్ వెయిట్ ఆఫ్ బ్రెయిన్ చెప్పుకున్నట్టు 3 పౌండ్ల బరువులో ఇది 8/9 వంతు పెద్ద మెదడు ఉంటుంది. దీనిలో బయట ఉన్న పదార్థాలు బూడిద రంగులో ఉండి లోపల ఉన్న పదార్థములు తెలుపు రంగులో ఉంటుంది. ఆల్రెడీ మనం బిగినింగ్ లోనే చెప్పుకున్నాము. బయట బూడిద రంగులో ఉంటుంది, లోపల పదార్థాలు అన్ని కూడా తెలుపులో ఉంటాయి. పైన ఉన్నటువంటి బూడిద రంగు పదార్థాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటారు. ఈ సెరిబ్రల్ కార్టెక్స్ లో ఏముంటాయి అన్నట్లయితే నాడీ కణాల యొక్క కణ దేహాలు, డెండ్రైట్స్ ఉంటాయి. లోపల ఉన్న తెల్లని పదార్థాలు వీటి యొక్క యాక్సాన్లు ఉంటాయి. సో నాడీ కణాలు, కణదేహాలు, వాటి యొక్క డెండ్రైట్స్ అనేటివి ఈ యొక్క సెరిబ్రల్ కార్టెక్స్ లో ఉంటాయి, పైనే ఉంటాయి. కాబట్టి ఇవి వీలైనంత వరకు జ్ఞానాలకు సంబంధించినటువంటి పనులు చేయడానికి తోడ్పడతాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. నిలువైన విదరము దీన్ని రెండుగా విభజిస్తుందని చెప్పాము. పైకి విడిగా కనబడుతున్నప్పటికీ కూడా కింద కార్పస్ కల్లోజోమ్ లో అతుకబడి ఉంటాయి. ఈ రెండు విడిగా కనబడే భాగాలు రెండు కూడా వెనక వైపు మెదడు కింద ఆసిపిటాల్ రీజన్ లో కార్పస్ కల్లోజోమ్ అనే భాగం వద్ద రెండు అతుకబడి ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క రెండు అర్ధ భాగాలను మస్తిష్క గోళార్ధములు అంటారు, సెరిబ్రల్ హెమిస్పియర్స్. మస్తిష్క గోళార్ధములు మెదడు యొక్క రెండు భాగాలు అని అర్థం సార్, గోళ అర్ధములు.
గోళం అంటే రౌండ్ అనుకున్నట్లయితే దాన్ని రెండుగా విభజించినట్లయితే మస్తిష్కాన్ని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తారు అంటారు. కాల్స్ హెమిస్పియర్స్ అంటారు, సెరిబ్రల్ హెమిస్పియర్స్. నెక్స్ట్, ఈ యొక్క రెండు అర్ధ భాగాలు కూడా ఒక్కొక్క ప్రతి అర్ధ భాగము 4 లంబికలుగా విభజించబడి ఉంటుంది, అంటే 4 లోబ్స్. ఇక్కడ ఈ 4 లోబ్స్ మీరు చూసినట్లయితే మొదటిది ఫ్రంటల్ లోబ్ ముందుగా ఉన్నటువంటిది, రెండవది పెరాటల్ లోబ్, మూడవది అసిపిటాల్ లోబ్, నాలుగవది టెంపరల్ లోబ్. ఇది మనకు గుర్తుండాలి. ఎలా ఉండాలి 4 పదాలు గుర్తుండాలంటే, యాక్చువల్గా ఏంటంటే మనకు స్కెలిటన్ సిస్టంలో మీకు స్కల్ గురించి చెప్పినప్పుడు చెప్పారు. స్కల్లో ఉన్న బోన్స్ ఏంటంటే ఫ్రంటల్ బోన్, పెరాటల్ బోన్, అసిపిటాల్ బోన్, టెంపరల్ బోన్, ఇంక సమ్ అదర్ బోన్స్ ఆర్ దే. టోటల్ 8 ఉంటాయి. ఇక్కడ ఫ్రంటల్ అంటే నువ్వు గుర్తుంచుకోవాలంటే, సాధారణంగా మనిషి ఎప్పుడున్నా విసుగు పుట్టినప్పుడు నా తలరాత అని చేతితో తల మీద కొట్టుకుంటాడు, అంటే నుదురు భాగంలో. నా తలరాత అని నుదురు భాగంలో చేతితో కొట్టుకుంటాడు. ఆ నుదురు భాగమే ఫ్రంటల్ బోన్. ఆ ఫ్రంటల్ బోన్ వెనుక లోపల ఉన్నటువంటిది ఫ్రంటల్ లోబ్. తల మధ్య భాగంలో పై భాగంలో ఉన్నదాన్ని పెరాటల్ లోబ్ ఆర్ పెరాటల్ బోన్ అంటారు. ఆ పెరాటల్ ఎముక ఎక్కడుందో దాని కింద ఉన్న భాగమే పెరాటల్ లోబ్. వెనక వైపున ఉన్నటువంటి తల భాగంని అసిపిటాల్ బోన్ ఉంటుంది, దాని లోపల ఉన్నటువంటిది అసిపిటాల్ లోబ్. రెండు పక్కల చెవుల వైపు ఉన్నటువంటి యొక్క భాగాలను టెంపరల్ లోబ్ అంటారు. టెంపోరల్స్ రెండు వైపులా 2 ఉంటాయి, టెంపరల్ లోబ్స్ అంటారు. ఈ విధంగా మెదడు యొక్క ప్రతి అర్ధ భాగం కూడా 4 లంబికలుగా విభజించబడి ఉంటుంది. ఫ్రంటల్ లోబ్, పెరాటల్ లోబ్, అసిపిటల్ లోబ్, టెంపరల్ లోబ్. ఈ యొక్క ఫ్రంటల్ లోబ్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మెదడు భాగము తెలివి మరియు తర్కము, సామాజిక ప్రవర్తనలు మరియు కదలికలలో నైపుణ్యాలను నియంత్రిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మొదటి ఫ్రంటల్ లోబ్ ముందున్నటువంటి ఆ యొక్క లంబిక ఏం చేస్తుందా అంటే కాగ్నిటివ్ సెన్సెస్ అంటే తెలివితేటలను, రీజనింగ్ తర్కాన్ని, మరియు సోషలాజికల్ బిహేవియర్ సామాజిక ప్రవర్తనను, మరియు స్కిల్ ఇన్ ద మూమెంట్స్ కదలికలో నైపుణ్యాలను నియంత్రిస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా పెరాటల్ లోబ్ చూసినట్లయితే ఇది స్పృహ, పర్సెప్షన్ మరియు స్పేషియల్ రీజనింగ్. ఇక్కడ గ్రాహ్యత, పర్సెప్షన్ అంటే గ్రాహ్యత, గ్రహించడము. దెన్ సెన్సేషన్, మనకి ఏ విధమైనటువంటి స్పర్శలు కలిగినా తెలియజేసుకోవడము. స్పేషియల్ రీజనింగ్, ఇక్కడ స్పేషియల్ రీజనింగ్ అంటే మనం ఏదన్నా ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు మనకు ల్యాండ్ అవ్వాల్సినటువంటి మధ్య ఉన్న స్థలానికి మధ్య ఉన్నటువంటి ఎత్తుని లేదా లో దూరాన్ని పర్సెప్ట్ చేయడానికి, ఊహించడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాలీబాల్ ఆడుతున్నాం, ఒక స్పైకర్ పైకి ఎగిరాడు, బంతిని కొట్టాడు, మళ్ళీ ల్యాండ్ అయ్యేటప్పుడు అతనికి ఆ స్పేషియల్ రీజనింగ్ అనేది తెలియాలి. ఎందుకంటే నేను ఎంత ఎత్తు ఎగిరాను, ఇంకా ఎంత స్థలం కింద ఉంది, కింద నేను తాకడానికి ఎంత సమయం పడుతుంది, తాకేటప్పుడు నా యొక్క బాడీని ఎలా తీసుకెళ్ళాలి టు అవాయిడ్ ఇంజురీస్. కాబట్టి మనం ఎగిరి దిగేటప్పుడు పాదాలు నేలకి తాకగానే మోకాళ్ళు వంచి కూర్చుంటున్నాం, ఎందుకంటే దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ఒత్తిడి మోకాళ్ళ మీద పూర్తి స్థాయిలో పడకుండా అవాయిడ్ చేయడానికి. సో దాన్ని మనం ఇక్కడ స్పేషియల్ రీజనింగ్ గా తీసుకోవచ్చు. మూడవది వచ్చేసి అసిపిటాల్ లోబ్. ఈ యొక్క చివరున్నటువంటి లోబుని తీసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఆప్టిక్ సెన్సరీ నర్వ్స్ ఉంటాయి, దృష్టికి సంబంధించినటువంటి జ్ఞాననాడులు ఉంటాయి. దృష్టికి సంబంధించినటువంటి జ్ఞాననాడులు ఉంటాయి, ఇవి దృష్టిని నియంత్రిస్తూ ఉంటాయి. నెక్స్ట్ టెంపరల్ లోబ్, అది ముందే చెప్పాను మీకు నేను, చెవుల వైపు ఉన్నటువంటి ఆ యొక్క లంబికలు. ఇది ఖచ్చితంగా చెవుల వైపు ఉందంటే శబ్ద జ్ఞానాన్ని, అదేవిధంగా ముక్కుకు సంబంధించినటువంటి ఘ్రాణనాడాలని నియంత్రించేటువంటి పనులు చేస్తూ ఉంటాయి. శబ్ద జ్ఞానము మరియు వాసనలు పసిగట్టేటువంటి జ్ఞానాల గురించి తెలియచేస్తూ ఉంటాయి. సో ప్రతి అర్ధ భాగం కూడా మెదడులో 4గా విభజించబడింది. ఫ్రంటల్ లోబ్, పెరాటల్ లోబ్, అసిపిటాల్ లోబ్, దెన్ టెంపరల్ లోబ్. సో వాటి యొక్క విధుల గురించి చెప్పుకున్నాం. అదే కాకుండా కొన్ని బుక్స్ లో మనం చూసుకున్నట్లయితే 5 భాగాలని చెప్పబడి ఉంటుంది సార్. ఈ 5 భాగం, 5వ భాగం ఏంటి అంటే
ఇన్సులా అంటారు. ఈ ఇన్సులా అనేది ఈ యొక్క నిడివైన విధర్యం యొక్క లోపల వైపున ఒక చిన్న భాగం అతుకుపడే దగ్గర ఉంటుంది. దాన్ని ఇన్సులా అంటారు. 5వది మీకు పేరు కోసం అనేసి దీన్ని ఇంట్రొడ్యూస్ చేశాను. నెక్స్ట్, సెరిబ్రల్ కార్టెక్స్ లో నాడీ కణ దేహాలు ఉంటాయి. అందుకే ఈ భాగము సంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రిస్తుంది. సెరిబ్రల్ కార్టెక్స్ అంటే చెప్పాను, మెదడు యొక్క పై భాగం బూడిద వర్ణంలో వంటి భాగాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటారు. దానిలో కణ దేహాలు ఉంటాయి, సెల్ బాడీస్, న్యూరాన్ బాడీస్ ఉంటాయి. అందుచే ఇది ఎక్కువగా సంకల్పిత ప్రతీకార చర్యలు, కండిషన్డ్ రిఫ్లెక్స్ యాక్షన్స్. అంటే సంకల్పం అంటే మనకు తదనుగుణంగా చెయ్యి కదలాలంటే చెయ్యి, కాలు కదల్చాలంటే కాళ్ళు, మాట్లాడాలంటే మాట్లాడాలి. ఇవన్నీ కూడా మన సంకల్పం మీద జరుగుతూ ఉంటుంది. సో అలాంటి చర్యలను నియంత్రిస్తుంది ఈ యొక్క సెరిబ్రల్ కార్టెక్స్ లో ఉన్నటువంటి కణదేహాలు. ఈ యొక్క పై భాగంలో ఉన్నటువంటి అర్ధ భాగాన్ని తీసుకున్నట్లయితే మెదడు, పెద్ద మెదడులో జ్ఞానాలను, ఉష్ణోగ్రతను, ఒత్తిడిని, స్పర్శను మరియు కదలిక జ్ఞానమును తెలియజేస్తుంది. సో ఇవన్నీ కూడా ఆ పై ఉన్నటువంటి 3 లోబ్స్, లంబికలు చెప్పాను మీకు నేను, ఫ్రంటల్ లోబ్, పెరేటల్ లోబ్, అసిపిటాల్ లోబ్, వాటికి సంబంధించినటువంటి పనులు ఇవన్నీ. జ్ఞానాలను, ఉష్ణోగ్రతను, ఒత్తిడి, స్పర్శ మరియు మూమెంట్, నాలెడ్జ్. క్రింది అర్ధ భాగము, లోపల క్రింద ఉన్నటువంటి భాగాలు చూసుకున్నట్లయితే కోపము, బాధ, ఆనందము వంటి ఇంద్రియ జ్ఞానాలను తెలియజేస్తుంది. ఇంద్రియ జ్ఞానాలంటే సెన్సరీ ఆర్గాన్స్, వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నాలెడ్జ్ని తీసుకుని వాటికి ప్రతిచర్యను చేస్తుంది. కోపం కావచ్చు, బాధ కావచ్చు, ఆనందం కావచ్చు. ఇవి కూడా సపరేట్ గా అవి పనిచేసే విధానం, ఏ అర్ధ భాగం ఎలా పనిచేస్తున్నాయని తెలుస్తుంది. ఓవరాల్ గా కింద చూసినట్లయితే పెద్ద మెదడు నిర్వహించేటువంటి విధులు ఏంటివి, కార్యక్రమాలు ఏంటివి అన్నట్లయితే సంకల్పిత చర్యల నియంత్రణ, కండిషన్ రిఫ్లెక్స్ యాక్షన్ యొక్క కంట్రోల్ చేస్తుంది. అంటే మనం బాల్ తన్నాలి, ఒక ఫుట్బాల్ ఆడుతున్న ఆటలో బాల్ని తన్నాలి అంటే ఆ బాల్ ఎంత దూరం వెళ్ళాలి, ఎంత ఫోర్స్ దాని మీద అప్లై చేయాలి, అది చేయాలంటే మన యొక్క నాన్ కికింగ్ లెగ్ అనేది బంతి పక్కన ఎంత దూరంలో ఉంచాలి, కికింగ్ లెగ్ అనేది బ్యాక్ స్వింగ్ ఎంత చేయాలి, ఎక్కడ కాంటాక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మెదడు నుంచి వచ్చేటువంటి సంకేతాల ద్వారా మనం ఆచరిస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ ఏ కండిషన్డ్ యాక్షన్స్, రిఫ్లెక్స్ యాక్షన్స్. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాం అనుకోండి, బంతి అనుకున్నంత దిశలో పోదు. సో ఇట్ కంట్రోల్స్ ద కండిషన్ రిఫ్లెక్స్ యాక్షన్స్. అదేవిధంగా బాహ్య ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ నాలెడ్జ్, బాహ్య ప్రపంచం, మనకి శరీరం బయట ఉన్నటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కూడా పెద్ద మెదడు తోడ్పడుతుంది. దెన్ స్పృహ, జ్ఞాపక శక్తి, తెలివి, కాన్షియస్నెస్, మెమరీ, ఇంటెలిజెన్స్ అండ్ మెమరీ, ఇవన్నిటికి కూడా పెద్ద మెదడు తన కార్యక్రమంగా నిర్వర్తిస్తుంది. ఉన్నత ప్రతీకార చర్యలను ప్రదర్శించడం చేస్తుంది. ఉన్నత ప్రతీకార చర్యలు అంటే ఇక్కడ ఫర్ ఎనీ రిఫ్లెక్షన్ ఇట్ గివ్స్ ఎ హై లెవెల్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ ఇట్ కంట్రోల్స్. అలాంటి జ్ఞానాన్ని పెద్ద మెదడు నిర్వహించడానికి తోడ్పడుతుంది. ఇక్కడ చివరిగా ఒక చిన్న పదం చెప్పాను సార్, ఇక్కడ అడిడో కోకైనేషియా, ఇది ఒక చిన్న డిసీజ్ పేరు సార్. ఈ భాగంలో ఏదైనా చిన్న హాని కలిగినట్లయితే మనకు కండరాలు ఒకదాని తర్వాత వాటికి సంకోచించడం అనే క్రమము దెబ్బతిని కదలికలో అస్పష్టత ఏర్పడుతుంది. దాన్ని అడోడోకోకైనేషియా, కిన్షియాలజీ అంటే మనకి తెలిసినటువంటి కదలిక శాస్త్రానికి సంబంధించింది. ఇక్కడ కైనేషియా అంటే ఆ కదలిక యొక్క సమన్వయం లోపిస్తుంది. మనం పరిగెట్టాలి, ఏ కండరం ముందు ఆడించాలి, ఎక్కడ కండరం మొదట సంకోచించాలి, తర్వాత కండరం ఎక్కడ సంభవించాలి, అదేవిధంగా ఒక శక్తిని మనం ప్రయోగించాలి, ఒక క్రీడలో కావచ్చు, షార్ట్ పుట్ వేసే దాంట్లో దర్ ఇస్ ఎ వర్డ్ సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్. అంటే ఒక కీలు దగ్గర నుంచి ఒక కీలు వద్దకు ఉన్న బలాలందరినీ కూడా యాడ్ చేసుకుంటూ వచ్చి చివరిగా రిస్ట్ బ్లాక్లకు వచ్చి దాన్ని షార్ట్ పుట్ మీద ప్రదర్శించడం ద్వారా షార్ట్ పుట్ మనం అనుకున్న దూరం విసరగలము. ఈ సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ జరగకపోతే, అంటే కండరాలన్నీ సవ్యంగా సంకోచించకపోతే, ఎక్కడైనా బ్రేక్ వచ్చినట్లయితే అనుకున్నంత దూరం విసరడానికి శక్తి మనకు అందదు. సో అలాంటి యొక్క హాని జరగడానికి అవకాశం ఉంది ఈ యొక్క పెద్ద మెదడులో ఏదైనా చిన్న గాయాలు తగిలినట్లయితే. ఇది పెద్ద మెదడు గురించి సార్. నెక్స్ట్,
మధ్య మెదడు, మిడ్ బ్రెయిన్ లేదా మేసెన్సెఫలాన్. మేసెన్సెఫలాన్ అంటే మేసెన్ అంటే ఇక్కడ సెంటర్ అని గుర్తుపెట్టుకోండి, సెన్ అంటే సెంటర్. సో రేపు వర్డ్ ఇచ్చి మేసెన్సెఫలాన్ ఈజ్ అన్నా అనుకోండి, మధ్య మెదడు అనేది గుర్తుండాలి. ఈ యొక్క బొమ్మ చూసినట్లయితే మధ్యలో గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఈ భాగము మధ్య మెదడుకు సంబంధించినది. మిడ్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ ఆర్ మధ్య మెదడు లేదా మేసెన్సెఫలాన్. దీనిలో ఇది ఎక్కడుంటుంది లొకేషన్ అంటే పెద్ద మెదడు క్రిందుగా పాన్స్ వెరోలికి పైనగా ఉంటుంది. పాన్స్ వెరోల్ అనేది ఇక్కడ వస్తుంది, దీనికి పైనగా ఉంటుంది. సో పెద్ద మెదడు క్రిందుగా పాన్స్ వెరోలికి పైన ఉన్నటువంటి భాగాన్ని మధ్య మెదడు అంటారు. దీనిలో కణదేహాలు, నాడీ తంతువులు మెదడును వెన్నుపామును కలుపుతుంది. దీనిలో ఉన్నటువంటి కణదేహాలు, నాడీ తంతువులు ఈ యొక్క మెదడును, పెద్ద మెదడును కింద నుంచి వచ్చేటువంటి వెన్నుపాము నాడులను కలిపేటువంటి జంక్షన్ లాగా ఉంటుంది. సో దీని యొక్క లొకేషన్ ఇది సార్, మధ్య మెదడు. దీని యొక్క ముఖ్యమైనటువంటి పనులు చూసినట్లయితే శరీరం యొక్క సంకీర్ణ కదలికలను నియంత్రిస్తుంది, సంకీర్ణ కాంప్లెక్స్ మూమెంట్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూపు, వినికిడికి స్పందించి ప్రచోదనాలను కలిగిస్తుంది. అంటే మనం చూసినటువంటి జ్ఞానాన్ని, విన్నటువంటి శబ్దాలకు స్పందించి రియాక్ట్ అయ్యి ఏ విధమైన ఇంపల్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మంచి గట్టిగా సౌండ్లు వినబడుతున్నాయి అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం, చెవులు మూసుకుంటున్నాం టు అవాయిడ్ టు లిజన్ దట్ హార్డ్ సౌండ్. సో అది స్పందించి ప్రచోదనాలు కలిగిస్తుంది. లేదంటే మనం ఆ యొక్క సౌండ్ ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఇయర్ డ్రమ్ బద్దలు అవ్వకుండా, కర్ణబేరి అనేది దెబ్బతినకుండా మనం బ్యాలెన్స్ చేయాలంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి పాత సామెత ఒకటి ఉంది. పెద్ద సౌండ్ ఏదైనా వచ్చినట్లయితే, నోరు ఓపెన్ చేసినట్లయితే, నోటిని గట్టిగా బాగా ఓపెన్ చేసినట్లయితే ఆ సౌండ్ అనేది నోటి లోపల నుంచి, చెవు లోపల నుంచి బ్యాలెన్స్ అయ్యి కర్ణబేరి అనేది దెబ్బతినకుండా ఉంటుంది. ఇయర్ డ్రమ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డ్యామేజ్. లేదంటే చెవులు రెండు కూడా మూసుకోవడం ద్వారా దాన్ని మనం నియంత్రించవచ్చు. సో ఇక్కడ చూపు, వినికిడికి సంబంధించిన ప్రచోదనాలను కలిగిస్తుంది మధ్య మెదడు. ఇది మధ్య మెదడు గురించి సార్. మూడవది వెనుక మెదడు, హిండ్ బ్రెయిన్. దాన్ని రోంబెన్సెఫలాన్ అంటారు. రోంబెన్సెఫలాన్ అంటే ఇక్కడ రోంబెన్సెఫలాన్ ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే, మనకు రోంబాయిడ్ మజిల్ ఉంది, డైమండ్ షేప్డ్ మజిల్, రోంబాయిడ్ మజిల్. వీపులో వెనక భాగమున రెండు స్కాపులాల మధ్య నుంచి నడుము వరకు వ్యాపించి ఉంటుంది, డైమండ్ ఆకారంలో, వజ్రాకారంలో. దాన్ని రోంబాయిడ్, వెనక ఉంటుంది కాబట్టి దాన్ని రోంబాయిడ్ మజిల్ అన్నారు. ఇది కూడా వెనక మెదడు అనుకుంటున్నాం కాబట్టి రోంబెన్ మజిల్. అలా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీ టు రీకలెక్ట్. ఈ యొక్క వెనుక మెదడులో ఏమేమి భాగాలు ఉంటాయని చూసినట్లయితే హైపోథాలమస్, చిన్న మెదడు భాగాలుగా ఉంటాయి. ఇక్కడ హైపోథాలమస్ అంటే ఈ యొక్క బొమ్మను మీరు చూసినట్లయితే ఇక్కడ కనబడుతున్నటువంటి లైన్, స్ట్రైట్ లైన్, పాన్స్ అండ్ స్పైనల్ కార్డ్ అని ఉంది. పాన్స్ వెరోలి మరియు మెడుల్లా అబ్లాంగేటా ఈ రెండు కలిపి హైపోథాలమస్. ఇటువైపు ఆకు రూపంలో ఉన్నటువంటిది చిన్న మెదడు. సో వెనుక మెదడులో మనకు ఓవరాల్ గా మూడు భాగాలు ఉన్నాయి, పాన్స్ వెరోలి, మెడుల్లా అబ్లాంగేటా, దెన్ సెరిబెల్లం లేదా చిన్న మెదడు. సో ఇక్కడ హైపోథాలమస్ అనేది కాంబినేషన్ ఆఫ్ పాన్స్ వెరోలి అండ్ మెడుల్లా అబ్లాంగేటా. ఆ రెండు కలిపితేనే హైపోథాలమస్ అంటారు. ఈ పాన్స్ వెరోలి అనేది ఎక్కడుంటుంది చూసినట్లయితే చిన్న మెదడుకి ముందు, మధ్య మెదడు క్రిందుగా ఉంటుంది. ఇప్పుడు చూసాం ఇంతకుముందు, చిన్న మెదడుకి ముందు వైపు, మధ్య మెదడుకి క్రింది వైపున ఉంటుంది. ఏముంటుందంటే పాన్స్ వెరోలి. దీనిలో నాడీ తంతువులు పెద్ద మెదడు మరియు వెన్నుపాము నాడులకు వారధిలాగా పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఎ జంక్షన్. వేటికి జంక్షన్ గా ఉంటుందంటే పెద్ద మెదడు మరియు వెన్నుపాము నాడులకు, the nerves of big brain and the nerves of spinal, it acts as a bridge between these two. ఈ భాగము శ్వాసక్రియ మరియు చలనాలకు ప్రతిచర్యలను నియంత్రిస్తుంది. It controls the reactions of the respiration and the movements. శ్వాసక్రియ లేదా చలనాలకు ప్రతిచర్యలను నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మన శ్వాసక్రియ నియంత్రణ ఎలా జరుగుతుందంటే, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వేగంగా శ్వాసక్రియ జరపాల్సి వస్తుంది,
విశ్రాంతిలో ఉన్నప్పుడు సాధారణంగా జరపాల్సి వస్తుంది. ఆ యొక్క స్థితిని బట్టి లేదా మనం ఉన్నటువంటి పొజిషన్ బట్టి మనం అది ఏ విధంగా చేయాలనే దానికి సహకరిస్తూ ఉంటుంది. ఏదంటే పాన్స్ వెరోలి. నెక్స్ట్ దాంట్లో రెండవ భాగము మజ్జాముఖము లేదా మెడుల్లా ఆబ్లాంగేటా. దీన్ని మేలెన్సెఫలాన్ అంటారు. మేలెన్సెఫలాన్. ఇది పాన్స్ వెరోలికి క్రిందుగా త్రిభుజాకారంలో ఉంటుంది. ఇట్ ఇస్ షేప్ ఆఫ్ ది మెడుల్లా ఆబ్లాంగేటా ఈస్ ట్రయాంగులర్ షేప్. ఇది 2.5 సెంటీమీటర్ల పొడవు ఉండి వెన్నెముకకు తల భాగంగా ఉంటుంది. అంటే బిగినింగ్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. సో ఇది తల భాగం లాగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఒక చేంజ్ అనేది చూస్తారు మీరు. ఇక్కడ బయట తెల్లగా ఉండి లోపల బూడిద రంగులో ఉంటుంది. ఇంతసేపు మనం మెదడు గురించి చెప్పుకున్నప్పుడు బయట బూడిద వర్ణంలో ఉంటుంది, లోపల తెలుపు వర్ణంలో ఉండే పదార్థం ఉంటుంది. కానీ మధ్యాముఖం దగ్గరకు వచ్చే కొందికి బయట వైపు తెల్లగా ఉండి లోపల వైపు బూడిద వర్ణంలో పదార్థం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి వెన్నుపాము అనేది మొదలవుతుంది. వెన్నుపాములో కూడా బయట తెల్లని పదార్థం ఉండి లోపల బూడిద వర్ణ పదార్థం ఉంటుంది. సో అందుకే దీన్ని వెన్నెముకకు తల భాగము అన్నారు. హెడ్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. ఆ యొక్క వెన్నుపాము యొక్క తల భాగం ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి దాని యొక్క పదార్థాల వర్ణాల్లో మార్పు అనేది మొదలైంది. మెదడు నుంచి వెళ్ళే నాడులకు కేంద్రంగా పనిచేస్తుంది. సో మెదడు నుంచి మనకు 12 జతల కపాల నాడులు వెళ్తాయి. 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్. ఆ నాడులకి ఇది సెంటర్ గా పనిచేస్తుంది. దీని ద్వారా వెళ్ళేందుకు రావడానికి కూడా పనిచేస్తుంటుంది మజ్జాముఖము. దీని యొక్క డ్యూటీస్ చూసినట్లయితే శ్వాసక్రియను, హృదయ స్పందనను, రక్తపీడనను, లాలాజల స్రావకాన్ని నియంత్రిస్తుంది. ఇట్ కంట్రోల్స్ ద రెస్పిరేషన్, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ అండ్ ద సిక్రీషన్ ఆఫ్ సలైవా. వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తుంటుంది. అంతేకాకుండా టెంపరేచర్ను కూడా ఇది కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎప్పుడైనా హై టెంపరేచర్ ఉన్నట్లయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మొదట చేసే పని ఏంటంటే ఒక తడిగుడ్డ తీసుకొని మెడభాగంలో ఉంచుతారు. సో అక్కడ ఉన్నటువంటి వేడిని లాగడానికి అది తోడ్పడుతుంది. సో అది ఎక్కడంటే మెడుల్లా ఆబ్లాంగేటా దగ్గర ఉన్నటువంటి భాగాన్ని చల్లబరచడం ద్వారా బాడీ యొక్క టెంపరేచర్ కంట్రోల్ అవుతుందనే ఒక చిన్న అజంప్షన్, అండ్ ఇట్ ఈస్ ట్రూ. దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే అసంకల్పిత ప్రతీకార చర్యలను ప్రేరేపిస్తుంది. అసంకల్పిత ప్రతీకార చర్యలను ప్రేరేపిస్తుంది. అన్కండిషన్ రిఫ్లెక్స్ యాక్షన్స్. అసంకల్పితం అంటే, సంకల్పితము అంటే మెదడు పై భాగంలోకి వెళ్ళి అక్కడ దాన్ని అనలైజ్ చేసి ఆ నుంచి ఏం చేయాలో మనకి సిగ్నల్స్ వస్తే సంకల్పితం. అంత దూరం వెళ్లకుండా ఏదన్నా జరిగినప్పుడు వెంటనే రియాక్షన్ జరగాలి అంటే దాన్ని అసంకల్పితము అంటారు. సో ఇక్కడ అన్కండిషన్ అంటే అర్థం ఏంటంటే, నిన్నే చెప్పాను నేను మీకు, నిన్న క్లాసులో మనం నడుస్తూ ఉంటాము, చిన్న ముళ్ళు కనబడుతుంది, వస్తుంది దారికిలో, కాలు వేయడానికి వెళ్ళి ఆపేస్తాం, అది అసంకల్పితం. లేదా ఒక పాము సరసరా మన ముందు నుంచి వెళ్ళింది, చూసి మనం వెనక్కి అడుగు వేస్తాం, అది అసంకల్పితం. అంటే దెర్ ఇస్ నో కండిషన్, అనుకోకుండా జరుగుతుంది కాబట్టి అలా చేయడం జరుగుతుంది. ఇది ఎంత ఎక్కడి నుంచి జరుగుతుందా అంటే మధ్యాముఖ స్థాయిలోనే జరిగిపోతుంది. అలా కాకుండా నీకు మెదడుకి వెళ్ళి తిరిగి వచ్చే లోపల అంటే నువ్వు అడుగు వేసేస్తావు, పాము మీద కాలు పడుతుంది, పాము కూడా తన పని తను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. లేదా ముళ్ళు మీద కాలేస్తావు, ముళ్ళు పాదంలోకి వెళ్ళిపోతుంది. సో అలాంటివన్నీ కూడా అన్కండిషన్ రిఫ్లెక్స్ యాక్షన్స్, అసంకల్పిత ప్రతీకార చర్యలు. వీటన్నిటినీ ఏది ప్రేరేపిస్తుందంటే మజ్జాముఖము. ఈ భాగానికి హాని జరిగినట్లయితే మరణానికి దారి తీస్తుంది. ఏదైనా సివియర్ ఇంజరీ, గట్టి గాయము, దేని దెబ్బ తగిలినట్లయితే చనిపోయేటువంటి అవకాశం ఉంది. లేదా ఏదైనా లోపాలు ఏర్పడినట్లయితే అల్జీమర్స్ లేదా పార్కిన్సన్ వ్యాధులకు దారి తీసేటువంటి అవకాశం ఉంది. అల్జీమర్స్ అంటే మనకు ఒక విధంగా చెప్పాలంటే మతిమరుపు, మెమరీ లాస్ అంటారు. పార్కిన్సన్ డిసీజ్ అంటే మెదడు కండరాల కదలికలు అనేటివి నిరంతరం సాగుతూనే ఉంటుంది. ద డెఫిషియన్సీ ఇన్ ద మూమెంట్స్ అంటే తల ఊపుతూనే ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ పార్కిన్సన్ డిసీజ్. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క భాగానికి ఏదన్నా లోపాలు ఏర్పడినట్లయితే. నెక్స్ట్ మూడవ భాగము వెనుక మెదడులో
చిన్న మెదడు లేదా సెరిబెల్లం లేదా అనుమస్తిష్కం లేదా మెసినోసెఫలాన్. మెసినో గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్లో చూద్దాం దీని గురించి. సో చిన్న మెదడు, ఈ చిన్న మెదడు ఎక్కడుంటుందని చూసినట్లయితే కింద ఉన్న 2 బొమ్మలు మీరు చూసినట్లయితే మొదటి దాంట్లో గ్రీన్ గా ఉన్నటువంటిది చిన్న మెదడు. దీని యొక్క పూర్తి రూపాంతరం ఇక్కడ చూపించబడింది పక్కన. సో ఈ చిన్న మెదడు అనేది పాన్స్ వెరోలికి వెనుకగా, పెద్ద మెదడుకి క్రిందుగా ఉంటుంది. మొత్తం మెదడులో ఇది 1/9 బరువు ఉంటుంది. సో మొత్తం 8/9 పెద్ద మెదడు ఉంటే ఇది 1/9 మాత్రమే ఉంటుంది. ఇట్ రెజెంబుల్స్ లైక్ ఎ లీఫ్, ఆకు రూపంలో ఉంటుంది. చిన్న మెదడు అనేది ఒక ఆకు రూపంలో ఉంటుంది. దీనిలో 3 తమ్మెలు ఉంటాయి. దీనిలో 2 అర్ధ భాగాలను వర్మిస్ అనే పొరచే వేరు చేయబడతాయి. సో దీంట్లో మొత్తము 3 తమ్మెలు అంటే 3 డివిజన్స్ ఉంటాయి. యాక్చువల్ గా అయితే కొన్ని బుక్స్ లో 2 డివిజన్లు అనేవి ఇచ్చుంటారు. ఈ వర్మిస్ అనే లేయర్ ను కూడా 3వ డివిజన్ గా కోట్ చేయబడింది కొన్ని బుక్స్ లో. సో కాబట్టి మనం ఇక్కడ 3 తమ్మెలు అని చెప్పుకుంటున్నాం. దీనిలో 2 అర్ధ భాగాలు వర్మిస్ అనే పొరచే వేరు చేయబడి ఉంటాయి. సో కాబట్టి 3 తమ్మెలుగా చెప్పుకుంటున్నాం. మెదడు ఇతర భాగాల నాడీ కణాలు, యాక్సాన్లు ఉంటాయి. చిన్న మెదడులో ఏమేమి ఉంటాయంటే మెదడు మరియు ఇతర భాగాల నాడీ కణాలు, అంటే ముందు మెదడు మధ్య మెదడు కావచ్చు, పాన్స్ వెరోలి కావచ్చు, వెన్నుపాము నుంచి కావచ్చు. వీటి యొక్క మొత్తం నాడుల యొక్క నాడీ కణాలు మరియు యాక్సాన్లు అనేటివి ఈ యొక్క చిన్న మెదడులో ఉంటాయి. చిన్న మెదడు యొక్క డ్యూటీస్ చూసినట్లయితే శరీర సమతాస్థితిని కాపాడుతుంది. ఇట్ కంట్రోల్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ ది బాడీ. శరీర సమతాస్థితిని కాపాడుతుంది. సంకీర్ణ కదలికల్లో స్పష్టత, సమన్వయాన్ని కాపాడుతుంది. ఇక్కడ సంకీర్ణ కదలికలు అంటే కాంప్లెక్స్ మూమెంట్స్. ఎందుకంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆర్ ఆల్వేస్ విత్ కాంప్లెక్స్ మూమెంట్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే మనం ఒక జిమ్నాస్టిక్స్ తీసుకున్నా, లేదా ఒక హై జంప్ తీసుకున్నా, పోల్ వాల్ట్ తీసుకున్నా, లేదా ఫుట్బాల్లో సైక్లింగ్, బ్యాక్ సైక్లింగ్ కిక్ కొట్టినా, దీస్ ఆర్ ఆల్ కాంప్లెక్స్ మూమెంట్స్. అలాంటి కదలికలు మనం చేస్తున్నప్పుడు దానిలో స్పష్టత, క్లారిటీ మరియు సమన్వయం, కోఆర్డినేషన్ దాన్ని నియంత్రించేది ఎదురా అంటే చిన్న మెదడు. అదేవిధంగా చూపు మరియు వినికిడి చర్యలను నియంత్రిస్తుంది. ఇట్ కంట్రోల్స్ ద సైట్ అండ్ హియరింగ్ యాక్షన్స్. దీనికి హాని జరిగితే, చిన్న మెదడుకి హాని జరిగితే అటాక్సియా అనే వ్యాధి వస్తుంది. ఈ అటాక్సియా అంటే ఏంట్రా అంటే కండరాలన్నీ కూడా బిగువుగా అయిపోయి ఎక్స్పాన్షన్ పొజిషన్ లో ఉండిపోతాయి. అవి మళ్ళీ కాంట్రాక్ట్ అవడానికి వీలుండదు. సో మనిషి బాగా బిగుతుగా తయారైపోయి నడవలేక వెనక్కి వాలిపోతాడు. అలాంటి డిసీజ్ ని అటాక్సియా అంటారు. వేరే వాళ్ళు పట్టుకున్నా కూడా దాన్ని అతని లాక్కొని వెళ్ళినట్టుగా నడవాల్సింది తప్పితే, లేదా మామూలుగా నడిచే పరిస్థితి ఉండదు. ఒక నిమిషం. ఈ వీడియో చూడండి. ఒక నిమిషం సార్. ఇది దీపా కర్మాకర్, ఇండియన్ జిమ్నాస్ట్. 2016 ఒలింపిక్స్ లో తను పార్టిసిపేట్ చేసిన జిమ్నాస్టిక్స్ సంబంధించినటువంటి చిన్న వీడియో సార్. ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేస్తుంది.
This is floor exercise with the different complex movements. Balancing beam చేస్తుంది, and it is also comprised of so many complex movements. Balancing beam, and this is vaulting. సో దీనిలో కూడా కాంప్లెక్స్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. సో ఈ కాంప్లెక్స్ మూమెంట్స్ అనేది ఏంటంటే మనం ఏదైనా ఒక క్రియ చేస్తున్నప్పుడు ఆ క్రియలో ఉన్నటువంటి డిఫికల్టీకి సంబంధించిన మూమెంట్స్ చేసేటప్పుడు వాటిని క్లారిటీగా కోఆర్డినేటెడ్గా కంట్రోల్ చేసేటువంటి భాగం మెదడులో అంటే చిన్న మెదడు. సో ఇక్కడ కాంప్లెక్స్ మూమెంట్ అంటే వెన్ షీ హాడ్ జంప్డ్ ఇన్ టు ద ఎయిర్, గాల్లోకి ఎగిరి 2.5 సమ్మర్సాల్ట్ కొట్టి తిరిగి నేల మీద ల్యాండ్ అవ్వాలంటే దానికి పర్ఫెక్షన్ అనేది మైండ్ లో ఖచ్చితంగా ఉండాలి. నేను ఇంత ఎగిరాను, గాలిలో 2 సమ్మర్సాల్ట్స్ కొట్టాను, తర్వాత నెక్స్ట్ హాఫ్ సమ్మర్సాల్ట్ ఐఎమ్ గోయింగ్ టు ల్యాండ్. ఆ ల్యాండ్ అవడానికి కావాల్సినటువంటి క్లారిటీని, కోఆర్డినేషన్ ని చిన్న మెదడు కల్పిస్తుంది. అలాంటిది ఏదైనా ఒక చిన్న తప్పు జరిగినట్లయితే, కిషోర్ సార్ ఇదివరకే చెప్పారు, ఇంజరీస్ వచ్చేయండి, ఒక కాళ్ళు చేతుల యొక్క ఎముకలు ఇరిగిపోవడం, చిన్న రాంగ్ స్టెప్ పడినా కూడా ద లైఫ్ విల్ బి స్పాయిల్డ్. సో అలాంటి యొక్క కదలికల్లో క్లారిటీని ఇస్తూ కోఆర్డినేట్ చేసేటువంటి బ్రెయిన్ యొక్క భాగం ఏదిరా అంటే అది చిన్న మెదడు. దీనికి హాని జరిగితే మనకి ఏర్పడేటువంటి ప్రాబ్లం ఏందిరా అంటే అటాక్సియా. అటాక్సియా మీన్స్ మజిల్స్ అన్ని కూడా ఎక్స్టెన్షన్, వ్యాకోచ స్థితిలో ఉండిపోయి కాంట్రాక్షన్ అనేది జరగకుండా బిగుసుకుపోతాయి. అలాంటప్పుడు మనిషి నడకలో క్లారిటీ అనేది ఉండదు, స్పష్టత అనేది ఉండదు. దెర్ విల్ బి ఎ గ్రేట్ డిఫికల్ట్. సో అది మెదడుకు సంబంధించిన వివిధ భాగాలు సార్. మెదడులో ఉన్నటువంటి భాగాలు వచ్చేసి పెద్ద మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. వెనుక మెదడులో తిరిగి మనకు వచ్చేసి హైపోథాలమస్ అన్నాం. హైపోథాలమస్ లో పాన్స్ వెరోలి మజ్జాముఖం ఉంటుంది. దాని తర్వాత చిన్న మెదడు ఉంటుంది. వాటి యొక్క వివిధ భాగాలు, అవి పనిచేసే విధానాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు మెదడు నుంచి వచ్చేటువంటి 12 జతల జ్ఞాన నాడులు, 12 జతల కపాల నాడులు, జ్ఞాన నాడులు కాదు, కపాల నాడులు అంటారు, క్రేనియల్ నర్వ్స్. అవేంటివి, వాటి పేర్లు ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, మొదటి నాడి పేరు ఇక్కడ 1 to 12 ఆర్డర్ లో రాస్తున్నాను సార్. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ఆర్డర్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఆల్ ఫ్యాక్టరీ అంటారు, లేదా గ్రాణ నాడి అంటారు. గ్రాణ అంటే వాసన పీల్చడం సార్. ఇది పూర్తిగా జ్ఞాన నాడి. నాసికా కుహరము ద్వారా వాసనలు గ్రహించుటకు తోడ్పడుతుంది. అంటే వాసనలు చూసిన వెంటనే మెదడుకు సంకేతాలు అందించి అక్కడి నుంచి వచ్చే చర్యలను మనం చేసే విధంగా, ప్రతిస్పందించే విధంగా మనకు సంకేతాలు ఇవ్వబడతాయి. రెండవది ఆప్టిక్ నర్వ్, దృష్టి నాడి, చూపుకు సంబంధించినటువంటిది. ఇది కూడా పూర్తిగా జ్ఞాన నాడి. దృష్టి సంకేతాలను రెటీనా ద్వారా తెలియచేస్తుంది. మనం చూసేటువంటి దృష్టి ఏముందనే రెటీనా మీద దృష్టి ప్రతిబింబం ఏర్పడిన వెంటనే మెదడుకు సంకేతాలు వెళ్ళి మనం ఏం చూస్తున్నాం, దాంట్లో ఉన్నటువంటి వివిధ భాగాలు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అందం కావచ్చు లేదా వికృతి కావచ్చు, ఏమేమి ఉన్నాయనే తెలియజేసేటువంటిదే ఈ యొక్క దృష్టి నాడి. మూడవది అక్యులోమీటర్, నేత్రియము అంటారు. ఇది చాలక నాడి, ప్యూర్లీ మోటార్ నర్వ్. ఎక్కువగా కంటి యొక్క కదలికలకు ఉపయోగపడుతుంది. చాలక నాడి అంటే పని చేయడానికి ఉపయోగపడేది. సో దేనికి ఉపయోగపడంటే నేత్రియం, నేత్రము అంటే కన్ను, కన్ను కదలికలకు ఉపయోగపడుతుంది. దెన్ నాలుగవది టోక్లియర్, ఇది కూడా మోటార్ నర్వ్, చాలక నాడి, కనుగురుడ్డు కదలికలకు ఉపయోగపడుతుంది. కనుగురుడ్డు కదలిక, ఐబాల్,
దాని యొక్క మూమెంట్స్ కోసం ఇది తోడ్పడుతుంది. నెక్స్ట్ 5వది ట్రైగీమియల్ నర్వ్, త్రిధార నాడి అంటారు. ట్రైగీమియల్ నర్వ్ ఇది 12 జతల కపాల నాడిలో చాలా పొడవైనటువంటిది, లాంగెస్ట్ నర్వ్ ఆఫ్ ది క్రేనియల్ నర్వ్స్. త్రిధార 3 సార్, దీంట్లో 3 భాగాలకు సంబంధించిన నాడులు ఉంటాయి. ఇది మిశ్రమ నాడి, అంటే బోత్ సెన్సరీ అండ్ మోటార్ నర్వ్ కలిసి ఉంటాయి. ఈ 3 భాగాలు ఏంటంటే కంటికి సంబంధించి, పై దవడకు సంబంధించి, క్రింది దవడకు సంబంధించి. పై దవడ అంటే మ్యాక్సిల్లార్, క్రింది దవడ అంటే మ్యాండిబులార్, దెన్ ఐ. వీటికి సంబంధించిన నాడులు దీని ద్వారా ఉంటాయి కాబట్టి దీన్ని ట్రైగీమియల్, ట్రై అంటే 3. ఇది ఏ విధంగా పనిచేస్తుంది? మిశ్రమ నాడి అని చెప్పాం. సెన్సరీ నర్వ్గా ఏ విధంగా పనిచేస్తుందంటే ముఖము నుంచి స్పర్శ జ్ఞానాన్ని మెదడుకి తీసుకెళ్తుంది. అంటే ముఖ భాగం పైన ఏర్పడే స్పర్శాలని కావచ్చు, అంటే ఒక ఈగ వాలినప్పుడు కావచ్చు, మనం చేయిలా ఉంచుకున్నప్పుడు కావచ్చు, ఏ స్పర్శ జరిగినా, లేదా నడిచేటప్పుడు వాన చినుకు పడినా, ఎండకు వేడి తగిలినా దానిని మెదడుకి తీసుకెళ్లి దానికి తగినట్టుగా ప్రతిస్పందించే విధంగా చేస్తుంది. సో ఇది ఏ విధంగా సెన్సరీగా ఉపయోగపడుతుందంటే ముఖం యొక్క స్పర్శను. అదేవిధంగా ఇది ఏ విధంగా చాలకనాడిగా ఉపయోగపడుతుందంటే నములుటకు, క్రింది దవడ కదిలి ఆహారాన్ని నములుటకు తోడ్పడుతుంది. ఆ విధంగా ఇది చాలకనాడిగా కూడా పనిచేస్తుంది. దెన్ నెక్స్ట్ వన్ అబ్డ్యూసస్, అంటే తమరకము అంటారు తెలుగులో. ఇది ప్యూర్లీ చాలకనాడి, పూర్తిగా ఇది మోటార్ నర్వ్ లేదా చాలకనాడి అంటారు. కన్ను విస్తారమునకు, అంటే కన్ను ఓపెన్ చేయడానికి, బాగా విస్తారంగా ఓపెన్ చేయడానికి, ఏదైనా మనం చూడాలనుకున్నప్పుడు కన్ను బాగా ఓపెన్ చేసి చూసేదానికి ఇది ఉపయోగపడుతుంది. దెన్ ఫేషియల్ నర్వ్. ఈ ఫేషియల్ నర్వ్ అంటే హాస్యము అంటే ముఖం సార్, నోటికి సంబంధించినటువంటి నర్వ్ ఇది. ఇది మిశ్రమ నాడి, దీంట్లో కూడా 2 రకాల నాడులు ఉంటాయి. జ్ఞానానికి సంబంధించి చూసినట్టయితే రుచి జ్ఞానాలను తెలియజేస్తుంది. టేస్ట్ బర్డ్స్, నాలుగు మీద ఉన్నటువంటి రుచి బుడికిల ద్వారా ఏం తిన్నాము అనే రుచిని తెలియజేస్తుంది. దీని యొక్క చాలకనాడి ఏ విధంగా ఉంటుందంటే హావభావాలు, లాలాజల గ్రంథులు, కన్నీటి గ్రంథుల ప్రేరణ. హావభావాలు అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కోపము, నవ్వు, హాస్యము, నవరసాలు ముఖంలో పలికించాలి అంటే ఈ యొక్క హాస్య నాడి ఉపయోగపడుతుంది. హావభావాలు, ఎక్స్ప్రెషన్స్. లాలాజల శ్రావకాలు, కన్నీటి గ్రంథుల యొక్క ప్రేరణ కూడా ఈ యొక్క ఫేషియల్ నర్వ్ అనేది మోటార్ నర్వ్ గా పనిచేస్తుంది. దెన్ అకౌస్టిక్, శ్రవణ నాడి. ఈ శ్రవణ నాడి అనేది శబ్దాన్ని గ్రహించడానికి తోడ్పడుతుంది. దీన్నే ఆడిటరీ నర్వ్ అంటారు. ఆడిటరీ అన్నా కూడా వినడమే. ఇది కాకపోతే వెస్టిబులార్ కోక్లియర్ నర్వ్ అంటారు. వెస్టిబులార్ కోక్లియర్ నర్వ్. ఈ అకౌస్టిక్, ఆడిటరీ అనేది పాత పుస్తకాల్లో ఉన్నటువంటి పేరు. లేటెస్ట్ గా ఇప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ నేమ్ ఆర్ మెడికల్ టర్మ్ ఈస్ వెస్టిబులార్ కోక్లియర్ నర్వ్. అంటే ఇక్కడ ఏందిరా అంటే చెవి భాగంలో మనకు 2 రకాలైనటువంటి భాగాలు పెట్టారు, వెస్టిబులార్ పార్ట్, కోక్లియర్ భాగ్. ఈ వెస్టిబులార్ అనేది ఏంటిరా అంటే మనం నడిచేటప్పుడు శరీరం యొక్క సమతా స్థితిని, ఈక్విలిబ్రియంను మెయింటైన్ చేసేటువంటి భాగం. ఏ విధంగా అంటే మనకి చాలా మందికి తెలియని విషయము, మన నడకకు నడిచేటప్పుడు వేసేటువంటి ఆ యొక్క కోఆర్డినేషన్, సమన్వయం, కాళ్ళు చేతుల మధ్య సమన్వయాన్ని బ్యాలెన్స్ చేసేది ఎదురా అంటే చెవి మధ్య చెవిలో ఉన్నటువంటి ఆ యొక్క బోన్స్ చైన్ మరియు ఫ్లూయిడ్స్, చెవి లోపల ఉన్నటువంటి ద్రవాలు, ఆ 3 ఎముకల యొక్క చైన్, వాటి యొక్క బ్యాలెన్స్ వల్లే మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం ఈక్విలిబ్రియంని. అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినట్లయితే మన యొక్క నడకలో కూడా తడబాటు అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ వెస్టిబుల్ పార్ట్. దెన్ కోక్లియర్ అంటే శబ్దాన్ని గ్రహించడం. మనం విన్నటువంటి శబ్దము దేనికి సంబంధించింది, ఎంత ఫోర్స్ తో ఉంది అనేది తెలియజేసేది. దాన్ని శ్రవణ నాడి. ఇది పూర్తిగా జ్ఞాన నాడి. ఇట్ ఇస్ ప్యూర్లీ సెన్సరీ నర్వ్. దెన్ గ్లాసోఫెరింజియల్, జిహ్వాగ్రసని. ఆల్రెడీ మనం డైజెషన్ లో చెప్పుకున్నాం. గ్లాసో అంటే నాలుక అని, ఫైర్నెక్స్ అంటే గ్రసని అని. ఇక్కడ గ్లాసోఫెరింజియల్ అంటే జిహ్వాగ్రసని. ఇది మిశ్రమ నాడి. దీని ఏ విధంగా జ్ఞానంగా పనిచేస్తుందంటే ఇది కూడా రుచిని తెలుపుతుంది. చాలక నాడిగా పెరోటిడ్ గ్రంథుల స్రావకాలను నియంత్రిస్తుంది. లాలాజల ఉత్పత్తికి పెరోటిడ్, ప్రత్యేకించి పెరోటిడ్ గ్రంథులు ఎక్కడుంటాయంటే చెవి ముందు భాగంలో ఉంటాయని చెప్పుకున్నాము. ఆ యొక్క చెవి ముందు భాగంలో ఉన్నటువంటి లాలాజల గ్రంథుల యొక్క స్రావకాన్ని ఇవి నియంత్రిస్తాయి. నెక్స్ట్ 10వది వేగస్ నాడి. ఇది మిశ్రమ నాడి. ఇది కూడా మిశ్రమ నాడి.
ఈ యొక్క సెన్సరీగా ఎలా పనిచేస్తుందంటే ఎపిగ్లాటిస్ ద్వారా రుచిని తెలుపుతుంది. అంటే ఎపిగ్లాటిస్ అనేది ఎక్కడ ఉంటుంది అని చెప్పాం, సప్తపది దగ్గర ఉంటుంది, జంక్షన్ ఆఫ్ ది 7 రూట్స్. అక్కడ టేస్ట్ ని తెలియడానికి ఈ యొక్క వేగస్ నాడి ద్వారా టేస్ట్ ని తెలియజేస్తుంది. చాలక నాడిగా అంటే ధ్వనిని కలిగించడానికి, అంటే లారినెక్స్ దగ్గర మనకున్నటువంటి ఆ యొక్క స్వర తంతువులను కదిలించి మాట్లాడడానికి లేదా శబ్దం చేయడానికి ఇది చాలక నాడిగా పనిచేస్తుంది. ఏదంటే వేగస్ నాడి. దెన్ నెక్స్ట్ 11వది వచ్చేసి స్పైనల్ అసెసరీ, వెన్ను అనుబంధము, ఇది మోటార్ నర్వ్, ఇది కూడా చాలక నాడి. మెడ కండరాల కదలికలకు తోడ్పడుతుంది. సో మెడ భాగంలో ఉన్నటువంటి స్టెర్నోక్లినాయిడ్ మస్టాయిడ్, దానికి అనుబంధంగా ఉన్నటువంటి చిన్న కండరాలు మరియు ట్రెపీజియస్ కండరాలు కదల్చడానికి ఇది చాలక నాడిగా పనిచేస్తుంది. దాని చివరిది హైపోగ్లాసల్ అధోజిహ్విక అంటారు, ఇది కూడా చాలక నాడి. ఆహారం మృంగుటకు మరియు మాట స్పష్టతకు చాలకంగా పనిచేస్తుంది. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నోటిలో ఆహారం నమలబడిన తర్వాత బోలస్ గా మార్చబడుతుంది, ముద్దలుగా, దాన్ని మృంగడానికి. అదేవిధంగా మాట్లాడేటప్పుడు ఆ యొక్క మాట స్పష్టతకు కూడా ఈ యొక్క కపాల నాడి చాలక నాడిగా పనిచేస్తుంది, అధోజిహ్విక. ఈ భాగంలో మనం గుర్తుంచుకోవాల్సింది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు ఏంటంటే, అంటే మీకు నెంబర్ ఇచ్చి అది ఏ విధమైన నాడి అని అడగడానికి అవకాశం ఉంది. కపాల నాడుల్లో 8వది కింద జ్ఞాననాడి, చాలక నాడి, మిశ్రమ నాడి, అన్నీయు. సో అలాంటి క్వశ్చన్ అడగడానికి 8వది అంటే మీకు గుర్తుండాలి. 8వది ఏంటంటే అకోస్టిక్, శ్రవణ నాడి, అది జ్ఞాన నాడి. సో దాన్ని మనం గుర్తించుకోవాలంటే ఏం చేయాలంటే, ఈ కింద ఇంకో స్లైడ్ లో చూసినట్లయితే O3 అంటే మనం చెప్పినటువంటి కపాల నాడుల్లో మొదటి 3 పేర్లు కూడా ఓతో స్టార్ట్ అయినాయి. ఆల్ఫాక్టరీ, అక్లోమీటర్, ఆప్టిక్. ఆల్ఫాక్టరీ, ఆప్టిక్ అండ్ అక్లోమీటర్. నెక్స్ట్ T2 2 టీలతో స్టార్ట్ అయినాయి. దట్ ఈస్ చూసినట్లయితే ఇక్కడ ట్రోక్లియర్ అండ్ ట్రైగేమియల్. నెక్స్ట్ 3 కూడా AFA అంటే అషరీ, ఫేషియల్ అండ్ అకోస్టిక్. దెన్ గ్లో అంటే గ్లాసోపెరింజల్. ఇక్కడ విత్ అనేది ఇక్కడ వి పెట్టాను నేను. వి అంటే వేగస్ నాడి, స్పెషల్ అంటే స్పైనల్ అసెసరీ, హైప్ అంటే ఇక్కడ హైపోగ్లాసల్. దీన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి అంటే, క్రింద వాక్యాన్ని చూసినట్లయితే దీన్ని నేను ఒక ఫుట్బాల్ గేమ్ కి అన్వయించుకుని చెప్పాను మీకు. అంటే నాకు తెలిసినందులో రాస్తున్నాను, మీరు ఇంకా ఏదైనా పద్ధతులు వెతకచ్చు అంటే ఇంకా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇక్కడ 3 ఓలు ఉంటాయని చెప్పాం. అఫీషియల్స్ ఆర్ 3. ఫుట్బాల్ గేమ్ నిర్వహించడానికి అధికారికంగా 3 ఉంటారు, రెఫరీ, 2 లైన్స్మెన్. టేబుల్ అఫీషియల్స్ ఆర్ 2. టేబుల్ దగ్గర 2 ఉంటారు. అక్కడ వరకు అఫీషియల్స్ ఫుట్బాల్ గేమ్ సంబంధించి. AFA ఏషియన్ ఫుట్బాల్ అసోసియేషన్, ఏషియన్ ఫుట్బాల్ అసోసియేషన్. గ్లో వెలుగుతుంది, ఏ విధంగా అంటే విత్, దేనితో అంటే స్పెషల్ హైప్స్, ప్రత్యేకమైనటువంటి హైప్ తో అంటే ఉత్సాహంతో వెలగడానికి ప్రయత్నిస్తుంది. ఈ విధంగా దాన్ని 12 పేర్లు అక్షరాలు గుర్తుపెట్టుకొని మొదటి అక్షరాలు చేసుకోవచ్చు. సరే, ఇది గుర్తుంచుకుంటాం ఎట్లా ఒకట్లా కష్టమైనా. మరి అది జ్ఞాననాడియా చాలక నాడి అని ఎలా గుర్తుంచుకోవాలంటే, ఈ కింద ఇచ్చినాను చూడండి, 3 కలిపి ఒక లైన్ లాగా రాశాను సార్. జ్ఞానికి జ్ఞానము చాలా ఉంటుంది, జ్ఞానికి జ్ఞానము చాలా ఉంటుంది. అంటే జ్ఞానికి అనేది ఒక పదం, జ్ఞానం అనేది ఒక పదం, చాలు అనేది ఒక పదం. అంటే మొదటిది జ్ఞాననాడి, 2వది జ్ఞాననాడి, 3వది చాలక నాడి. దాని కింద మళ్ళీ 3 నరాలకు సంబంధించినవి. చాలా మిశ్రమాలు చాలా హాని, అంటే చాలా అంటే ఎక్కువ, మిశ్రమాలు కాంబినేషన్ చాలా హాని, అపాయము. అంటే 4వది చాలక నాడి, 5వది మిశ్రమ నాడి, 6వది చాలక నాడి. ఇక్కడ చాలా మిశ్రమాలు చాలా హాని అంటే కొన్ని ఆహార సంయోగాలు అనేటివి మనిషికి హాని కలిగిస్తాయి, తెలియక మనం తినే అవకాశాలు. ఫర్ ఎగ్జాంపుల్, పొట్లకాయ పాలు కలిపి వండకూడదు, ఇట్ బికమ్స్ పాయిజన్. సో అలాంటి మిశ్రమాలు చాలా హాని చేస్తాయి అనేది గుర్తుంచుకోవాలి. చాలా మిశ్రమాలు చాలా హాని. దెన్ లాస్ట్ 7వ చూసినట్లయితే మిశ్రమ జ్ఞానం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. మిశ్రమ జ్ఞానం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ 6 అయినాయి. 7వది మిశ్రమ నాడి,
8వది జ్ఞాననాడి. 8వది అంటే అకోస్టిక్ అని చెప్పాను. మిశ్రమ నాడి మళ్ళీ ఇంకోటి 9వది మిశ్రమ ఫలితాలను ఇస్తుంటే ఎప్పుడు కూడా మిశ్రమ జ్ఞానము అంటే ఇది సగం అది సగం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చేసుకుని తెలుసుకున్నట్లయితే దాని యొక్క రిజల్ట్స్ కూడా అలానే ఉంటుంది. చివరిగా చూసినట్లయితే 10, 11, 12 చూసినట్లయితే మితం చాలా చాలా మంచిది. మితం చాలా చాలా మంచిది అంటే ఏదో సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టు ఆహారం మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే అనారోగ్యం అన్నట్టుగా మితం సాటిస్ఫాక్షన్ ఈజ్ బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. సో మితము అంటే ఇక్కడ మిశ్రమ నాడి, చాలా అంటే చాలక నాడి, చాలా మంచిదనే దాంట్లో మళ్ళీ చాలా ఉంది కాబట్టి చాలక నాడి. సో మొదటిది జ్ఞాననాడి, 2వది జ్ఞాననాడి, 3వది చాలక నాడి, 4 చాలక నాడి, 5 మిశ్రమ నాడి, 6 చాలక నాడి, 7 మిశ్రమ నాడి, 8 జ్ఞాననాడి, 9 మిశ్రమ నాడి, 10 మిశ్రమ నాడి, 11 చాలక నాడి, 12 చాలక నాడి. ఈ బేస్ చేసుకొని మనం గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టేబుల్ మళ్ళీ మీరు చూడండి. 1, 2 జ్ఞానము, 3, 4 చాలకము, 5 మిశ్రము, 6 చాలకము, 7 మిశ్రము, 8 జ్ఞానము, 9, 10 మిశ్రము, 11, 12 చాలక నాడులు. సో ఈ విధంగా ఒక చిన్న ప్రయత్నం చేస్తే గుర్తుంచుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క మెదడు నాడీ వ్యవస్థలో చూసుకున్నట్లయితే మనము ఇవన్నీ కూడా ఈ నాడులన్నీ నిన్న 31 జతల నాడుల గురించి తెలుసుకున్నాం, ఈరోజు ఒక 12 జతల గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఎలా కమ్యూనికేట్ చేయబడతాయంటే మనకు న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే నాడీ వార్తా ప్రసారణలు అనేటువంటి కొన్ని రసాయనిక పదార్థాల సహాయంతో ఇవి తమ యొక్క సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి. న్యూరో ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది, నాడుల ద్వారా ప్రసారణ జరుగుతూ ఉంటుంది. ఈ నాడీ ప్రసారణలు ఏ విధంగా ఉంటాయంటే ఇవి రసాయనిక పదార్థాలు, ఇవి రకరకాలుగా ఉంటాయి సార్. మనకు శరీరంలో తీసుకున్నట్లయితే 40 కన్నా ఎక్కువగా ఈ యొక్క నాడీ ప్రసారణ పదార్థాలు మనకు శరీరంలో ఉన్నాయి. సో ఈ 40 కూడా ఒకే విధంగా పనిచేస్తాయంటే పనిచేస్తారు. దీంట్లో కొన్ని ఎగ్జైటరీగా పనిచేస్తాయి, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. కొన్ని ఇన్హిబిటరీస్ గా పనిచేస్తాయి, నిరోధాన్ని కలిగిస్తాయి. కొన్ని మిశ్రంగా పనిచేస్తాయి, అంటే ఒక దగ్గర ఎగ్జైటరీగా ఉంటుంది, ఒక దగ్గర నిరోధంగా కూడా పనిచేస్తాయి. సో ఈ 40 గురించి మనం తెలుసుకోకపోయినా ఒక కనీసం 2-3 విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోమస్కులర్ జంక్షన్, నాడీ కండర పదే కలిగి చోటును న్యూరోమస్కులర్ జంక్షన్ అంటారు. అంటే మోటార్ నరు ద్వారా తీసుకుని రాబడినటువంటి సమాచారము కండరాన్ని తాకి లోపలికి సమాచారాన్ని పంపించేటువంటి ఆ సంధి ప్రదేశాన్ని న్యూరోమస్కులర్ జంక్షన్ అంటారు. సో ఈ నాడీ చాలక నాడి చివరిలో ఈ యొక్క కండరంలో ఉన్నటువంటి మయోఫైబ్రిల్స్ కి ప్రతి దానికి కూడా ఒక ప్లేట్ సహాయంతో దాన్ని మోటార్ ఎండ్ ప్లేట్ అంటారు. ఈ నాడీ కనుక చాలక నాడి చివరి భాగాన్ని మోటార్ ఎండ్ ప్లేట్ అంటారు. అవి కండర తంతువులకు తమ యొక్క సమాచారాన్ని అందించి సంకోచ వ్యాకోచాలు చెందడానికి ఉపయోగపడతాయి. అక్కడ నాడీ న్యూరోమస్కులర్ జంక్షన్ లో అసిటైల్ కొలైన్ విడుదల చేయబడడం వల్ల ఉత్తేజం చెంది ఆ యొక్క సమాచారం అంతా కూడా పొటెన్షియల్ యాక్షన్ పొటెన్షియల్ అంతా కూడా కండర తంతువులకు అందించబడి వాటి యొక్క ప్రతిచర్యలను కలిగిస్తూ ఉంటుంది. అలా రకరకాలైనటువంటి రసాయనిక పదార్థాలు ఉన్నాయి. ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ ని రసాయనికంగా వాటి యొక్క నిర్మాణాలు మనం చూసినట్లయితే కొన్ని అమినో యాసిడ్స్ రూపంలో ఉంటాయి. అవి గాబా అంటే గామా అమినో బ్యూటరైటిక్ యాసిడ్, దెన్ గ్లూటామేట్ అనేటివి అమినో యాసిడ్స్ రూపంలో ఉంటాయి. మరికొన్ని మోనో అమైన్స్ ఒకే రకమైనటువంటి ఏకంగా కలిగినటువంటి అమైన్స్ గా ఉంటాయి. అవి వచ్చేసి సెరటోనిన్ అండ్ హిస్టామిన్, ఇవన్నీ మోనో అమైన్స్ గా ఉంటాయి. దెన్ క్యాటోకొలామైన్స్, ఇవి దీనికి ఎగ్జాంపుల్ గా డోపామైన్ అండ్ నార్ ఎఫినెఫ్రిన్. ఈ పదాలన్నీ కూడా ఈ పదార్థాలన్నీ కూడా మనకు శరీరంలో ఎక్కడుంటాయంటే ఇవన్నీ కూడా వినాళ గ్రంథుల వ్యవస్థ ద్వారా ప్రేరేపించబడి స్రవించబడతాయి. వినాళ గ్రంథులు ఎండోక్రైన్ సిస్టమ్, ఆ ఎండోక్రైన్ సిస్టంలో ఉన్నటువంటి గ్రంథులు ప్రేరేపించడం వల్ల వాటి స్రావకాలుగా ఇవి వచ్చి శరీరంలో అంతటా కూడా అందించబడి
ఇవి మనకు తోడ్పడుతుంటాయి. ఇవి కాకుండా కొన్ని హార్మోన్లు మనం నిత్యం చేసే ఎక్సర్సైజ్ వల్ల మనకు కొన్ని లభిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ BDNF, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరో ఫ్యాక్టర్ అంటారు. బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరో ఫ్యాక్టర్ అంటే ఎక్సర్సైజ్ వల్ల మనకు మెదడులో ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా కండరాల్లో మయోకైన్స్ అని కొన్ని రకరకాల మయోకైన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి కూడా హార్మోన్ లాగా పనిచేస్తాయి. ఇవి వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఆయా భాగాలు త్వరగా అలసటకి గురి కాకుండా ఇంకా ఎక్కువగా పనిచేసే విధంగా సహాయం చేస్తాయి. ఇవి మయోకైన్స్ కావచ్చు, BDNF బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరో ఫ్యాక్టర్ కావచ్చు, ఇప్పుడు చెప్పినటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ఇవన్నీ కూడా వినాల గ్రంథుల వ్యవస్థ ద్వారా ప్రేరేపించబడి ఉత్పత్తి చేయబడతాయి. సో దీంట్లో మనం ఒక 2-3 చూద్దాం ఏంటి అనేది. ఇక్కడ 2 చెప్పాను మీకు. ఎగ్జైటరీగా పనిచేస్తాయి, ఉత్తేజాన్ని కలిగించేటు ఉంటాయి, నిరోధాన్ని కూడా కలిగించేటు ఉంటాయి. ఒక 2 పేర్లు మనం తెలుసుకుందాము. ఎసిటైల్ కొలైన్, ఇది ఉత్తేజాన్ని కలిగిస్తుంది, అదేవిధంగా గుండె కొట్టుకునేటువంటి వేగాన్ని నిరోధిస్తుంది. దెన్ నారెఫ్రిన్, నార్ అడ్రినలిన్. అడ్రినలిన్ అంటేనే మనకు గుర్తు రావాలి, ఇది అడ్రినల్ గ్రంథి ద్వారా స్రవించబడుతుంది. నార్ అడ్రినలిన్ ఇది ఉత్తేజకంగా పనిచేస్తుంది. ఎక్కువగా అలర్ట్నెస్, వేక్ఫుల్నెస్, జాగరూకతతో ఉండడానికి, మేల్కొని ఉండడానికి ఎక్కువగా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఎఫినెఫ్రిన్, దీన్ని ఫైట్ అండ్ ఫ్లైట్ అంటారు. మనకు ఫైట్ అండ్ ఫ్లైట్ ఆర్గాన్ ఏదైనా ఉందంటే అది కూడా అడ్రినల్ గ్రంథే. ఇది ఏం చేస్తుందంటే హృదయ స్పందనను, రక్తపోటును మరియు కాలేయం ద్వారా గ్లూకోజ్ ఉత్పత్తిని పెంచుతుంది, వేగవంతం చేస్తుంది. డోపామైన్, ఈ డోపామైన్ అనేది మిశ్రమంగా పనిచేస్తుంది, ఉత్తేజాన్ని కలిగిస్తుంది, నిరోధాన్ని కలిగిస్తుంది. చూసినట్లయితే గ్రోత్ హార్మోన్ స్రావకాన్ని పెంచుతుంది, ఇది డోపామైన్. అదేవిధంగా అవసరం లేనటువంటి కదలికల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అంటే బై నాట్ వేస్టింగ్ ద ఎనర్జీ, ఇట్ రెస్ట్రిక్ట్ ద అన్నెసరీ మూమెంట్స్ ఇన్ ద బాడీ. నెక్స్ట్ గాబా, ఇప్పుడే చెప్పాను, గామా అమినోబ్యూటరేటిక్ యాసిడ్. ఇది నాడుల యొక్క ఉత్తేజాన్ని నిరోధిస్తూ ఉంటుంది. ఇట్ రెడ్యూసెస్ ద న్యూరల్ ఎక్సైటబిలిటీ, అతిగా ఉత్తేజం చెంది ఓపెన్ అయ్యి ఎక్కువగా ఇదవకుండా ఇది నిరోధిస్తూ ఉంటుంది. ఇలా మనకు శరీరంలో తీసుకున్నట్లయితే అనేకమైనటువంటి ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటివి 40 కన్నా ఎక్కువ పదార్థాలు ఉన్నాయి. సో నేను ఊరికే ఇక్కడ మీకు మరీ లోతుకి తీసుకెళ్లకుండా కనీసం 5 పేర్లు అనేవి తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్పాను. నెక్స్ట్, ఇక్కడ వరకు మెదడు, దాని భాగాలు, పనిచేసే విధానం చూసాము. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నాడీ వ్యవస్థలోని రకాలు. సో నాడీ వ్యవస్థలోని రకాలంటే ఇది వరకు మనకు ఆల్రెడీ సర్క్యులేటరీ సిస్టమ్ చెప్పినప్పుడు సార్ చెప్పారు. సిస్టమిక్ సర్క్యులేషన్, పల్మనరీ సర్క్యులేషన్, హెపాటిక్ సర్క్యులేషన్. సో ఇక్కడ రకరకాలు ఉన్నాయి. కానీ సర్క్యులేషన్, రక్త ప్రసరణ అనేది మొత్తంగా ఒక వ్యవస్థ అయితే దానిలో అవి పనిచేసేటువంటి, ప్రయాణం చేసేటువంటి దూరాలను బట్టి, విధానాలను బట్టి మళ్ళీ సబ్ డివిజన్స్ చేశారు. ఆ విధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే కేంద్రీయ నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇది అంటే ఏంటంటే అంటే దీనిలో మెదడు, వెన్నుపాము ముఖ్య భాగాలుగా ఉంటాయి. మెదడు, వెన్నుపాము ముఖ్యమైన భాగాలు. అంటే ఈ 2 లేకపోతే మీదేం లేవు కదా. మెదడు నాడులు లేవు, వెన్నుపాము నాడులు లేవు. సో ఈ 2ని కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటారు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అక్కడి నుంచి మొత్తం కూడా ఆపరేట్ చేయబడుతూ ఉంటుంది. దెన్ పరదీయ నాడీ వ్యవస్థ, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఇక్కడ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే బాహ్యంగా పనిచేసేటువంటి నాడీ వ్యవస్థ. దీనిలో 12 జతల కపాల నాడులు మరియు 31 జతల వెన్ను నాడులు భాగాలుగా ఉంటాయి. అంటే అవి పనిచేసే విధానాలను బట్టి ఇది పరదీయ నాడీ వ్యవస్థలో మొత్తం నాడులు ఉంటాయి. దెన్ చివరిది స్వయం చోదిత నాడీ వ్యవస్థ, అటానమస్ నర్వస్ సిస్టమ్. ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్ దగ్గర ఏంట్రా అంటే అటానమస్, స్వయంగా పనిచేసే, నిరంతరం పనిచేసేటువంటి అవయవాలు కొన్ని మనకు ఉన్నాయి, సున్నిత అవయవాలు శరీరంలో. అంటే గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, ఇలా కొన్ని, కాలేయము, ఇవన్నీ కూడా తమ పనిని తాము నిర్వర్తించుకుంటూ ఉంటాయి. ఏ యొక్క ప్రతిస్పందనలు అవసరం లేదు. అలాంటి భాగాలను కాపాడేందుకు ఉపయోగపడేటువంటి నాడీ వ్యవస్థే అటానమస్ నర్వస్ సిస్టమ్. ఇది చాలక తంతువులను అంతరంగ చాలక అవయవాలకు పంపుతాయి. అంటే అంతరంగము అంటే లోపల వైపు ఉన్నటువంటి చాలక అవయవాలు, కదిలేటువంటి అవయవాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఏది? గుండె 24 hours కొట్టుకుంటూనే ఉంటుంది, నిద్రపైన, పరిగెత్తినా, తిన్నా, ఏం చేసినా. మూత్రపిండాలు తమ పని తాము చేసుకుంటూనే ఉంటాయి.
ఊపిరితిత్తులు తమ పని తాము చేసుకుంటూనే ఉంటాయి. ఆహారం తీసుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి అనియంత్రిత కండరాల యొక్క పెరిస్టాలిక్ కదలికలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి అంతరంగ అవయవాలకు తమ యొక్క చాలక తంతువులను పంపే వ్యవస్థే అటానమస్ నర్వస్ సిస్టమ్, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. దీన్ని తిరిగి 2 భాగాలుగా విభజించారు. అదేంటిరా అంటే సహానుభూత నాడీ వ్యవస్థ అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. దీనిలో ఒక నిమిషం 2 గల్సులు కలిగినటువంటి గ్యాంగ్లియాలు ఉంటాయి, అంటే 2 చైన్ గ్యాంగ్లియాస్ ఉంటాయి. ఇది వెన్నెముకకు ఇరువైపులా ఉండి ఛాతీ మరియు నడుము భాగంలోని వెన్నునాడులతో కలపబడి ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే 2 చైన్లు కలిగి ఉంటుంది. ఛాతీ మరియు నడుము భాగము థొరాసిక్ అండ్ లూంబార్ రీజన్ లో కలుపబడి ఉండి అక్కడున్న భాగాలను ఈ వ్యవస్థ అవయవాల పనితీరు వేగాన్ని పెంచుతుంది. అంటే అవయవాలు పనిచేసేటువంటి వేగాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఎక్కువ చేస్తుంది. ఏది సహానుభూత నాడీ వ్యవస్థ. దీని ఎక్కడ ఉంటుందంటే చెస్ట్, థొరాసిక్ అండ్ లూంబార్ రీజన్. అందుకే దీన్ని థొరాకో లూంబార్ నర్వ్స్ అని కూడా అంటారు, థొరాకో లూంబార్. నెక్స్ట్ చూద్దాం అది. దెన్ రెండవ వ్యవస్థ అటానమస్ నర్వస్ సిస్టమ్ లో పరసహానుభూత నాడీ వ్యవస్థ, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. దీనిలో గ్యాంగ్లియాలు అంతరంగ అవయవాల పైన లేదా దగ్గరగా గ్రంథులపై కూడా ఉంటాయి. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన లేదా ఎండోక్రైన్ గ్లాండ్స్ పైన కూడా ఉంటాయి. దీని తంతువులు గ్యాంగ్లియా, మెదడు కాండము, గ్యాంగ్లియా త్రికము నాడుల మధ్య ఉంటాయి. ఇక్కడ మెదడు కాండము అంటే బ్రెయిన్ స్టమ్. బ్రెయిన్ స్టమ్ అని దేన్ని అంటారు అంటే పాన్స్ వెరోలి, మెడుబ్లా అబ్లాంగేటా ఆ ఉన్నటువంటి ఆ భాగాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటాం, మెదడు కాండము అంటాము. త్రికము నాడులు అంటే ఇక్కడ ఏంట్రా అంటే సాక్రియల్ నర్వ్స్. సాక్రియల్ నర్వ్స్ ఇదేంట్రా అంటే మెదడు భాగంలో సెర్వికల్ రీజన్ లో ఉన్నటువంటి నరాలు సాక్రల్ రీజన్ లో ఉన్న నాడుల మధ్య ఉంటాయి. అందుకే దీన్ని సెర్వికో సాక్రల్ రీజన్ అని కూడా అంటారు. పైనేమో థొరాకో లూంబార్, ఇది క్రేనియల్ సాక్రల్ నర్వ్స్ అని కూడా అంటారు. ఇది డిఫరెన్స్ వాటి మధ్య. ఈ వ్యవస్థ అవయవాల పనితీరు వేగాన్ని తగ్గిస్తుంది. సో పై వ్యవస్థ వేగాన్ని పెంచితే ఇది నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది, నిరోధిస్తుంది. ఇది మనకున్నటువంటి వివిధ రకాలైనటువంటి నాడీ వ్యవస్థలు సార్. కేంద్ర నాడీ వ్యవస్థ, దీనిలో కేవలం మెదడు, వెన్నుపాము భాగాలుగా ఉంటాయి. దెన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పరదీయ నాడీ వ్యవస్థ. దీనిలో మెదడు నాడులు, కపాల వెన్నెముక నాడులు కలిపి భాగాలుగా ఉండి అవి పనిచేసేదానికి సహాయపడుతూ ఉంటాయి. దెన్ మూడవది ఏంద్రా అంటే అటానమస్ నర్వస్ సిస్టమ్, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ఈ స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేది పరదీయ నాడీ వ్యవస్థలోని భాగమే. ఈ యొక్క స్వయం చోదిత అంటే స్వయంగా పనిచేసేటువంటి సున్నితవయాలు శరీరంలో ఏమున్నాయో వాటి యొక్క పనితీరును నియంత్రిస్తూ ఉంటాయి, నిరంతరం పనిచేసేటువంటి అవయవాలను. దీనిలో 2 భాగాలు ఉన్నాయి. సహానుభూత నాడీ వ్యవస్థ, ఇది పనితీరును పెంచుతుంది. పరసహానుభూత నాడీ వ్యవస్థ పనితీరును తగ్గిస్తుంది, వేగాన్ని తగ్గిస్తుంది. అతిగా చేయకుండా కావలసిన మేరే పనిచేసే విధంగా కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటికే లైట్ గా మీకు హెల్త్ పరంగా చెప్పడానికి చెప్పాను. ఈ చిన్న బొమ్మ ఏంటనేది, ఒక వ్యక్తి మనకు తల భాగం తీసుకున్నట్లయితే సాధారణంగా మన యొక్క తల భాగం మొత్తం బరువు 4 కేజీలు రమారమి ఉంటుంది సార్. దాన్ని మనం సెల్ ఫోన్ చూసేటప్పుడు స్థిరంగా ఒక పర్టికులర్ కోణంలో 0 డిగ్రీలో అంటే స్ట్రైట్ గా మనం నిన్న 18 చెప్పుకున్నట్టు సమం గ్రీవం కాయ శరీరం అన్నట్లు సమం కాయ గేయం శిరం అన్నాడు. అంటే తల భాగము, వెన్ను భాగము, శరీరం మొత్తం నిటారుగా ఉన్నట్లయితే నీకు ఇంపాక్ట్ అనేది ఏమీ ఉండదు సార్. ఈ యొక్క వెన్నెముక మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అలా కాకుండా మీరు పెట్టుకునే విధానంలో కోణం పెరుగుతూ ఉన్నట్లయితే, అంటే మెడ భాగాన్ని వంచే విధానం పెరుగుతూ పోయినట్లయితే 60 డిగ్రీల కోణం దగ్గర మీరు మెడ వంచినట్లయితే దాని యొక్క బరువు 27 కేజీలుగా మారుతుంది. అంటే తల బరువు 4 కేజీలు ఉన్న తల బరువు 40 డిగ్రీల దగ్గర 27 కేజీలు మారుతుంది. అంటే 27 కేజీలు నువ్వు ఎంతసేపు పెట్టుకుంటున్నావు? నీ సెల్ ఫోన్ తో పని అయిన వరకు పెట్టుకుంటున్నావు. కొంతమంది రోజంతా చూస్తారు విద్యార్థులు. ఆ యొక్క భారం వల్ల ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత సెర్వికల్ స్పాండిలోసిస్ ఆర్ సెర్వికల్ స్పాండిలైటిస్ అనేటువంటి మెడ ఎముకల వద్ద చిన్న నొప్పి కలుగుతుంది. అంటే గ్యాప్ ఎక్కువగా క్రియేట్ చేయబడి మనం ఇలా కదిల్చినప్పుడు ఆ గ్యాప్ మధ్యలో ఈ యొక్క నాడులు తగులుకొని ప్రెస్ చేయబడి
నొప్పి అనేది కలుగుతుంది. దాన్ని సెర్వికల్ స్పాండిలోసిస్ ఆర్ సెర్వికల్ స్పాండిలైటిస్ అంటారు. సో అలాంటి వ్యాధులకి దారితీస్తుంది. దట్ మీన్స్ నీ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుందనే దాని మీద కూడా మన యొక్క ఆరోగ్యం అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్పడానికి ఇది పెట్టాను. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఒక చెట్టులో ఒక అర్ధ భాగం మొత్తం కూడా నెగటివ్ ఎనర్జీ ఉంది, ఒక అర్ధ భాగం మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇది ఎందుకు ఉంచానంటే ఇక్కడ ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఎక్కువగా ఉన్నాయి, డీజనరేటివ్ డిసీజెస్. సైకోసోమాటిక్ మానసిక శారీరక జబ్బులు అంటే మానసికంగా నువ్వు ఎంత డిస్టర్బ్ అవుతావో అవి నీ యొక్క శరీరం పైన ప్రభావం చూపించి కొన్ని అనారోగ్యాలకు దారి తీస్తుంది. సో నీ యొక్క నెగటివ్ ఎనర్జీ అనేది ఏమి ఉందో దాన్ని తగ్గించుకొని జీరో చేసుకోగలిగితే దెన్ యూ విల్ బి వెరీ హెల్తీ అండ్ హ్యాపీ. యూ విల్ బి వెరీ హెల్తీ అండ్ హ్యాపీ. నెక్స్ట్, సో ఇది మెథడ్కి సంబంధించినటువంటి వివరాలు సార్. ఇక్కడ ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను, చూడండి. తర్వాత నెక్స్ట్ ఫర్దర్కి వెళ్దాం సార్. ఇది మనగా నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది దాని మీద చెప్పింది సార్. మనకి ఇది జ్ఞాననాడుల ద్వారా మెదడుకి వెన్నుపాముకు చేరుతుంది. అలా చేరినటువంటి సమాచారం ద్వారా ఇది చేయబడింది. ఎగ్జాంపుల్, ఒక ఫుట్బాల్ వస్తున్నట్లయితే ఆ ఫుట్బాల్ మనం తన్నడానికి మెదడు నుంచి సంకేతాలు ఎలా వస్తాయి, ఆ సంకేతాలు మెదడు నుంచి ప్రసారం అయ్యి ఎక్కడ ఏ కాలుతో తన్నాలనుకున్నామో ఆ భాగానికి సమాచారాన్ని అందించి బంతిని ఎలా తన్నాలి అనే దానికి కాలు వంచడము చాచడం ద్వారా నిర్వర్తించబడుతుంది. ఇది కేంద్రీయ నాడీ వ్యవస్థ. అదే కాకుండా అక్కడ ఏర్పడేటువంటి మార్పులకు అనుగుణంగా చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, ఒక్కోసారి బాల్ దగ్గరికి రావచ్చు, ఒకసారి బాల్ పైనుంచి రావచ్చు, పక్క నుంచి రావచ్చు. దాన్ని కంట్రోల్ చేసి తిరిగి దాన్ని మనం ఏ విధంగా పంపించాలి అనేటువంటిది మనకు ఈ యొక్క హ్యూమన్ నర్వస్ సిస్టమ్ తెలియజేస్తుంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ అండ్ ది నీడ్ ఆఫ్ ది థింగ్స్ దట్ కెన్ బి చేంజ్. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అంటే గేమ్ సిచ్యువేషన్ అనేది ఒకలాగే ఉండదు, ప్రతిసారి మారుతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా మనం ఏ విధంగా ప్రవర్తించాలని తెలియజేసేదే మన యొక్క నాడీ వ్యవస్థ. అది మొదటిలోనే మనం బిగినింగ్ లో చెప్పుకున్నాం. వ్యక్తి తన పరిసరాలకు ప్రకృతికి వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ఏ విధంగా ప్రవర్తించాలో నిర్దేశించేది, నియంత్రించేది నాడీ వ్యవస్థ అని నిన్న మొదటి స్లైడ్స్ లోనే మనం చూసాము. అదే ఇక్కడ మీకు చిన్న ఆడియో రూపంలో చూపించాము. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చిన్న శ్లోకాన్ని పెట్టాను. ఉద్ధరేదాత్మానం ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హత్మనో బంధుహు ఆత్మైవ త్రిపురాత్మనం. అంటే ఇక్కడ ఏంట్రా అంటే ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి, అంతేగాని వేరే వాడు ఎవడో వచ్చి ఉద్ధరిస్తాడు అనేది కాదు ఇక్కడ అర్థం. ప్రతి ఒక్కడికి కూడా వాడి బుద్ధే బంధువు, వాడి బుద్ధే శత్రువు. అంటే యువర్ మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద రిలేటివ్ టు యూ అండ్ ఎనిమీ టు యూ. నువ్వు ఎక్కడైతే దాన్ని నియంత్రించి కంట్రోల్ చేసుకోగలవో నీ యొక్క పరిధిలోనే అన్ని సంతోషాలు కూడా ఉంటాయి అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. సో మనకి ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు అంటే మన బుద్ధే మనకు శత్రువు, మన బుద్ధే మనకు మిత్రుడు కూడా. సో మనం దాన్ని ఎంత బాగా ట్రీట్ చేసి మిత్రుడిగా ఉంచుకుంటామో అంత ఆనందంగా జీవితాన్ని గడపచ్చు. దాని అనవసరమైన విషయాల్లోకి దాన్ని నెట్టేసి మన యొక్క డిస్టర్బెన్స్ అంతా దానికి చూపించేసి మనల్ని డిస్టర్బ్ చేసి ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేసుకుని పూర్తి స్థాయిలో మనము అనారోగ్యం పాల్గొనడం అనేది వద్దు. నెక్స్ట్ మీరు పూర్తిగా బ్రషప్ చూసినట్లయితే ఇక్కడ మొత్తం నాడీ వ్యవస్థను ఒక సమరైజేషన్ చేసినట్టుగా చూపిస్తున్నాను. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చెప్పాను ఇదివరకే. కేంద్రీయ నాడీ వ్యవస్థలో మెదడు మరియు
వెన్నుపాము భాగాలుగా ఉంటాయి, అది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. రెండవది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పరదీయ నాడీ వ్యవస్థ. దీనిలో కపాల నాడులు 12 జతలు, వెన్ను నాడులు 31 జతలు భాగాలుగా ఉంటాయి. ఇక్కడ అఫరెంట్ నర్వ్స్, అభివాహిక నాడులు అంటే జ్ఞాన నాడులు అనేటివి జ్ఞాన నాడుల ద్వారా పరదీయ నాడీ వ్యవస్థ నుంచి కేంద్రీయ నాడీ వ్యవస్థకు సమాచారాన్ని తీసుకెళ్తున్నట్లయితే వాటిని మనం జ్ఞాన నాడులు అన్నాము. ఆ జ్ఞాన నాడులు ఏం చేస్తాయంటే ఇక్కడ చూస్తున్నట్లయితే నొప్పి, ఉష్ణోగ్రత, వ్యాకువ స్ట్రెచ్ చేయడము మరియు ప్రత్యేకమైన జ్ఞానాంగాలు చూపు, వాసన, రుచి, వినడము, స్పర్శ, ఈ యొక్క మొత్తం సంబంధించిన జ్ఞానాలన్నింటినీ కూడా మనము ఈ యొక్క అభివాహిక నాడులు జ్ఞాన నాడుల ద్వారా కేంద్రీయ నాడీ వ్యవస్థకు తీసుకుని పోబడతాయి. దేని ద్వారా అంటే పరదీయ నాడీ వ్యవస్థ ద్వారా. ఎందుకు? మొత్తం నాడులు దీంట్లో ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మనం స్పెషల్ సెన్సెస్ అని చూస్తే దృష్టి అనేది నిన్నే చెప్పుకున్నాం, వెలుతురుకు సంబంధించిన గ్రాహకాల ద్వారా తీసుకోబడుతుంది. రుచి మరియు వాసన అనేది తీసుకున్నంటే రసాయన గ్రాహకాలు. శబ్దం వినడం అనేది శబ్ద గ్రాహకాల ద్వారా. స్పర్శ అనేది ప్రోప్రియో రిసెప్టర్స్ గ్రాహకాల ద్వారా స్వీకరించి ఆ యొక్క జ్ఞానాన్ని మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి అందిస్తాము. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వైపు వెళ్ళేటువంటివిరా అంటే జ్ఞాన నాడులు. ఎఫరెంట్ నర్వ్స్, ఈ ఎఫరెంట్ నర్వ్స్ అంటే చెప్పుకున్నాం అపవాహిక నాడులు అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ నుంచి జ్ఞాన నాడుల ద్వారా అందిన సమాచారాన్ని విశ్లేషించి దాన్ని ఏ విధంగా మనం ప్రతిస్పందించాలో అనేటువంటి సమాచారాన్ని నిర్వాహక అంగాలకు తీసుకుని వెళ్ళేటువంటి నాడులను మనం ఎఫరెంట్ మోటార్ నర్వ్స్ లేదా చాలక నాడులు అన్నాము. చాలక నాడులు. దీనిలో మొదటిది వాలంటరీ యాక్షన్స్. అంటే ఇక్కడ వాలంటరీ యాక్షన్స్ అంటే ఏంటిరా అంటే మనకున్న అస్థి కండరాలు నియంత్రిత కదలికలను చేసేటువంటి భాగాలకు తీసుకెళ్లేటి కొన్ని చాలక నాడులు ఉంటాయి. ఇక్కడ వాలంటరీ నియంత్రితంగా కంట్రోల్గా మనకు సంకల్పికంగా చేసేటివి దాన్ని సొమాటిక్ దైహిక నాడులు, దైహిక కండరాలు అంటారు. లేదా స్కెలిటల్ మజిల్స్, అస్థి కండరాలు, పెద్ద కండరాలు బాహ్యంగా ఏమేమి ఉన్నాయో వాటిని నియంత్రించేటువంటివి కొన్ని నాడులు ఉంటాయి, చాలక నాడులు. రెండవది వచ్చేసి ఇన్వాలంటరీ అనియంత్రిత కదలికలను చేసేటువంటి అవయవాలు కొన్ని ఉంటాయి. దాన్నే ఇక్కడ అటానమస్ నర్వస్ సిస్టమ్ అన్నారు. ఇన్వాలంటరీ అంటే అనియంత్రితము. ఇదివరకే చెప్పుకున్నాం, శరీరంలో తమంతటకు తాముగా సహజ క్రియలు నిర్వర్తించేటువంటి అవయవాలను నియంత్రించేటువంటి నాడీ వ్యవస్థ ఎదురా అంటే ఈ యొక్క స్వయం చోదిత నాడీ వ్యవస్థ. స్వయం చోదిత నాడీ వ్యవస్థ. దీంట్లో భాగాలు ఏముంటాయంటే ఇక్కడ అస్థి కండరాలు ఉంటాయి, ఇక్కడ నునుపైన మరియు హృదయ కండరాలు ఉంటాయి. నునుపైన స్మూత్ మజిల్స్ అండ్ కార్డియాక్ మజిల్స్, ఇవి భాగాలుగా ఉంటాయి. ఈ యొక్క అటానమస్ నర్వస్ సిస్టమ్ తీసుకున్నట్లయితే రెండుగా విభజించబడి ఉంటుందని చెప్పాను. దాంట్లో మొదటిది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, సహానుభూత నాడీ వ్యవస్థ. సహానుభూత నాడీ వ్యవస్థ ఈ సహానుభూత నాడీ వ్యవస్థనే ఫైట్ అండ్ ఫ్లైట్ అంటే ఇదివరకే చెప్పాను. ఫైట్ అండ్ ఫ్లైట్ అంటే ఉత్తేజం పొందించేటువంటిది, ప్రేరేపించేటువంటిది. కాబట్టి దాన్ని ఫైట్ అండ్ ఫ్లైట్ నర్వస్ సిస్టమ్ అని కూడా అంటారు. దానిలో భాగాలు మనం చెప్పాను మీకు. థొరాకో లూంబార్ ఛాతీ వద్ద నడుము వద్ద ఉన్నటువంటి నాడులు. ఇవి ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి, ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటుంది సహానుభూత నాడీ వ్యవస్థ. ఉదాహరణకు హృదయ స్పందనను పెంచుతుంది, హృదయ స్పందన వేగాన్ని పెంచుతుంది. ఇక్కడ ఇంకోటి చూసినట్లయితే అటానమస్ నర్వస్ సిస్టమ్ లో రెండవ భాగము పరసహానుభూత నాడీ వ్యవస్థ, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. దీన్నే రెస్ట్ అండ్ డైజెస్టివ్ అంటారు. రెస్ట్ విశ్రాంతి మరియు జీర్ణం చేసుకోగలిగేది, అంటే పూర్తిగా నిరోధిస్తుంది అని, అక్కడ విశ్రాంతిలోకి తీసుకొస్తుంది అనేది. దీనిలో క్రేనియల్ అండ్ సాక్రల్ నర్వ్స్, మనకు క్రేనియల్ అంటే పుర్ర భాగంలోని నర్వులు, అదేవిధంగా సాక్రమ్ అంటే త్రికము వద్ద ఉన్నటువంటి నర్వులన్నీ కూడా ఈ భాగానికి వస్తాయి.
ఇవి తక్కువ ఉత్తేజాన్ని కలిగిస్తాయి, లెస్ యాక్టివ్, అంటే హృదయ స్పందన వేగాన్ని తగ్గిస్తాయి. ఇది రఫ్ గా మన యొక్క నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ భాగాలను మీకు తెలియజేయడానికి ఈ యొక్క చిన్న ఫార్మేషన్, ట్రీ ఫార్మేషన్ లోకి తీసుకొచ్చి చెప్పాను. నెక్స్ట్. So with this, my topic is over. I am concluding here. అయిపోయింది సార్. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, సమన్వయకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఓవర్ టు ద